పార్టీ ముఖ్య కార్యకర్త సమావేశం చేసినటువంటి గవర్నమెంట్ మాజీ మంత్రులు గారు సభలో ఉన్నటువంటి స్థానిక కార్యకర్త పెద్దల సోదరు గారు పెద్దల భోజనం గారు క్రియాశీలక కార్యకర్తలు క్రియాశీల కార్యకర్తలు ఎస్టీ సేవలు ఎస్సీ సేవలు బీసీ సేవలు మైనార్టీ సేవలు టీఆర్ఎస్ పార్టీ పదాధికారులు వివిధ భక్తుల సంక్షేమ సంఘ నాయకులు సోదరులు సోదరుల టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు ఒక పేరు చెప్తే ఒక పేరు అందరూ ముఖ్యమంత్రి క్షమించాలి. గవర్నమెంట్లో గవర్నమెంట్ ఇప్పుడు చెన్నూరు శాసనసభ్యులు ముఖ్యమంత్రి ఎంతో మంది ప్రజాప్రతినిధులు మంత్రులు స్వయంగా ప్రధానమంత్రి కోరికలు ప్రాతినిధ్యం వహించినప్పటికీ మన అభివృద్ధికి అమలు దూరంలో ఉండేవాళ్ళం. కేవలం ఎన్నికల విషయం మాత్రమే వివిధ రాజకీయ పార్టీలకు కేంద్రాలు గుర్తుకొచ్చి దేని కలబడి మాట చెప్పి మనం ఓటు వేసుకొని కలబడి మనం పంపించేవాళ్ళం కాదు. దాని అర్థం ప్రీతమ నాయకులు పోటీ చేస్తే 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళ అనుభవాన్ని వీళ్ళ పార్టీలో ఒకరిని పక్కన పెట్టి దానివల్ల నాయకత్వంలో మనమందరం కూడా వాళ్ళందరినీ గెలిచిన తర్వాత ఈరోజు మనము ఈ అభివృద్ధి మన కళాభాగంలో ఈ 18 బస్సులు కానీ డివిజన్ కానీ ఇంటర్నగర్ కానీ గాయత్రీస్లో కానీ జీవన్ కాలనీలో కానీ వారి హాయంలో వారి నాయకత్వంలో, ఎందుకంటే చిన్న కార్యకర్తలు వచ్చారు కాబట్టి, పేద కులం నుంచి వచ్చారు కాబట్టి, పేదవారి కష్టాలు తెలుస్తాయి కాబట్టి, పేదవాళ్ళ ఆకలి బాధ తెలుస్తాయి కాబట్టి, మనుషుల సమస్య ఏంటి, ధైర్య సమస్య ఏంటి, కమ్యూనల్ సమస్య ఏంటి, ఇంటికి రాకపోతే ఆడవాళ్ళు వాళ్ళు ఏంటంటే వాళ్ళకి తెలుసు కాబట్టి ఇవాళ చిన్న బస్సులు రోడ్లైనా డ్రైనేజ్ అయినా మంచిలైనా వీధి దీపాలైనా కమిటీలైనా మహిళా భవనైనా వ్యాపారాలైనా స్వయం పథకాలైనా ఏదైనా అభివృద్ధి జరిగిందంటే కేవలం సంక్రాంతి పండుగ వస్తున్నాయి. గంగెత్తులు చాలా మంది రకరకాల రంగుల జెండాలు వేసుకొని తిరుగుతుంటారు మన మధ్యన. ఇదేమైంది ఏ రోడ్డు మీద నిలబడుతున్నారో అనుకున్నారో ఆ రోడ్డు వ్యవస్థ వస్తారు కనుకోండి, ఏ మంచి తాగుతున్నారో ఆ మంచి ప్రయత్నాలు వస్తారు కనుకోండి, ఏ ఇంట్లో మనం ఉంటున్నా ఇంటికి పట్ట ఇంత వచ్చిన వస్తారు కనుకోమంటారు. మీకు కూడా అధికారం ఇచ్చిన 5 సంవత్సరాలు ఇక్కడ పోయినప్పుడు ఒక రోడ్డు వేసిందా, ఒక కమిటీలను కట్టినా, ఏ బస్సు వేగం వేసిందా, ఇలా తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో దాని నాయకత్వం మనమందరం కూడా వివిధ పార్టీలను పక్కన పెట్టి అందరూ జై తెలంగాణ పేరు మీద టీఆర్ఎస్ నాయకత్వానికి కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ కేసీఆర్ మీటింగ్ అయినా కేటీఆర్ మీటింగ్ అయినా హైదరాబాద్ కాన్ఫరెన్స్ నుంచి అంతగా ప్రజలు అంతగా బస్సులు అంతా లారీకి వస్తాయంటే చూపు డివిజన్ మాత్రమే వస్తాయి. మన ఇతర పార్టీలకేమో బస్సులు ఎక్కేవాళ్ళు లేరు, మనకేమో బస్సు తక్కువ కొట్లాడుతున్నా నాకు కావాలని చెప్పేసి అది పరిస్థితి. హైదరాబాద్ కాన్ఫరెన్స్ నుంచి ఆ డివిజన్ ఉంటే అత్యధిక మెజారిటీ అత్యధిక ఓట్లు వచ్చిన డివిజన్ అంటే అది
పేరు తెలుసు కాబట్టి వాళ్ళు వచ్చిన తర్వాత మన వస్తువుల రూపురేఖలు మారిపోయింది. అబ్దుల్ అనేది కనబడుతున్నది, గోదావరి కనబడుతున్నది. కాబట్టి ఏ వస్తువులైనా కానీ సదనంగా ఎవరైనా కార్యకర్తలు అంటే టీఆర్ఎస్ జెండా ఉన్న టీఆర్ఎస్ పార్టీ మనం మాత్రమే ఇంకా హక్కు ఉన్నది, మనం మాత్రం ఓట్లేదని చెప్పేసి మన ఇంటి విషయంలో అనేక రకాల అందరికీ మాట్లాడాలి. కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ అయినా జరుగుబోయే మున్సిపల్ ఎలక్షన్స్ అయినా మనమందరం కూడా మనకు రామస్తో ఇంకా మనం చూసిన అవసరం లేదు. గురించి చాటి కాలం ఎగిరేసి ప్రతి బస్సులో ప్రతి గదిలో ఎవరైనా ఏం చేశారంటే ఏ పని చేస్తాం మనం మాత్రమే చేసాము. ఆ యొక్క మన పతంగా పతం దగ్గర దారం కనబడదు. దారం అంటే మనం కార్యకర్తలు పూల దండగా పడుతుంది పెద్దగా అందంగా, కానీ పూలదండ దారం ఏంటి, ఆధారం ఏంటి, దారమే. ఆ దారం కనబడాలి. ఆ దారం అంటే కార్యకర్తలు కాబట్టి కార్యకర్తల పార్టీ మనందరం కూడా మనం కాబట్టి మనమందరం కూడా ఐక్యతతో ముఖ్యంగా ఒక నిదానంతో జయ తెలంగాణ పేరు మనందరం గతంలో మనం కార్పొరేట్ ఎలక్షన్లో ఎంపీ ఎలక్షన్లో ఎవరైతే ప్రలోభం పెట్టినా మన కూడా మనం ఉండలేదు చెందలేదు. అదేవిధంగా మనోసారి మనం ఐక్యత ప్రదర్శించాలి. చాలా మంది పొద్దున లీడర్లు మీరు పోటీ వేస్తున్నారు, మీరు కార్యకర్తలు కాదు మన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కార్యకర్తలు కాబట్టి తప్పకుండా ఏదైతే మీ ఆదాయం అవుతుందో మీ బాధ అవుతుందో దాన్ని తప్పకుండా నాగేంద్ర గారు గుర్తించి తప్పకుండా రాబోయే రోజుల్లో పనిచేసే ప్రతి కార్యకర్త కూడా అదేవిధంగా గుర్తింపు వస్తుంది. మీరు ఎవరు కూడా నారాజు కావద్దు, ఎవరు కూడా నామోష కాదని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క ప్రత్యేకంగా మీ కార్యకర్తగా నేను తప్పకుండా అందరి మేము రాష్ట్ర వారు గతంలో మాదిరిగా ఉందని చెప్పి తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ఎమ్మెల్యే 5 సార్లు బ్రహ్మాండమైన మెజార్టీ గెలిచిన మన గౌరవనీయులు రాను నాగేంద్ర గారికి, అట్లాగే గవర్నమెంట్ ఎమ్మెల్యే చంద్రు పాత్రకుమార్ గారికి, మన డివిజన్ అడ్వైజర్ ఓదిరెడ్డి గారికి, అమినా సుమా గారికి, డివిజన్ ప్రెసిడెంట్ పి కిరణ్ గారికి, అట్లాగే ఇక్కడికి వచ్చిన మా వార్డ్ మెంబర్ కృష్ణ, శ్రీరామ్, శ్రీలు ఇంద్రానగర్, పెంచలయ్య, నరసింహబాబు, జ్యోతి, సుగుణ, హైమావతి గారికి, అట్లాగే మహిళా సెల్ ప్రెసిడెంట్ దేవ గారికి, సెక్రటరీ పద్మకి, ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ దాస్ గారికి, ఎస్టీ సెల్ ప్రెసిడెంట్ విష్ణు నాయక్ గారికి, బీసీ సెల్ ప్రెసిడెంట్ ఎల్లయ్య గారికి, మైనారిటీ సెల్ ప్రెసిడెంట్ గని గారికి, ఇంకా ఇక్కడికి వచ్చిన సీనియర్ లీడర్స్ శివన్ గారికి, బుద్ధపతి గారికి, ఇంకా ఇక్కడ ఉన్న స్రవంతి గారికి, ఇంకా అందరికీ హనుమాన్ గారికి, గోపాలకి అందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ మన నాగేష్ ఏర్పాట్లన్నీ చేశాడు నాగేష్ గారికి, ఇంకా కనీం అందరికీ రాముకి ఒకటి నుంచి చాలా మంది కష్టపడ్డారు. ఇక్కడ మా మియాఖానికి అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ఎంత బ్రహ్మాండమైన సభ, ఎంత ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం ఎట్లా జరుగుతుందంటే నాకు ముఖ్యంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నాకు తెలుసు 20 సంవత్సరాల క్రితం ఇక్కడ నేను కార్పొరేటర్ అయ్యే ఒకసారి రెండోసారి కంప్లీట్ చేస్తాను. ఎంతమంది కార్పొరేటర్గా ఉండగానే ఏంటంటారు, ఎంతమంది కార్పొరేటర్గా ఉండగానే ఈ ఏరియా అంతా కూడా నాకు చాలా అనుభవం ఉంది. ఆ రోజుల్లో పక్క గుడిసెలుండి 40 గజాలు 50 గజాల పట్టాలు ఉండి ఆ రోజుల్లో నేను ఎంతో ఆలోచించి ఈ ఏరియాలో ఏదైనా ఏప్రిల్ నెలలో కానీ మే నెలలో కానీ ఏదైనా ప్రమాదం జరిగి తగిన ప్రమాదం గుడిసెలన్నీ కూడా దెబ్బతింటే బస్తీలన్నీ దెబ్బతింటే మంచి ఉద్దేశంతో అక్కడ మంచి ఫైర్ స్టేషన్ కూడా పెట్టించాం. మీ అందరూ మనందరూ కూడా ఇవాళ ఆ రకంగా ఫైర్ స్టేషన్ మన దగ్గరగా ఉంది. అట్లాగే 20 సంవత్సరాలు నేను ఈ ఏరియాలో 30 సంవత్సరాలు చూస్తున్నాను కాబట్టి ఆ రోజుల్లో ఇక్కడ కరెంట్ సరిగా వచ్చేది కాదు. ఆ కరెంట్ ఎప్పుడు ఫ్లక్చుయేషన్స్ ఉండేది, కరెంట్ వస్తా పోతా ఉండేది, ఫ్రిడ్జ్లు పాడైపోయాయి, అట్లాగే ఫ్యాన్లు పాడైపోయాయి. అది ఇవన్నీ ఆలోచించి మేము ఈ ఏరియాలో ఒక సబ్ స్టేషన్ ఉంటే బాగుంటుందని చెప్పి ఒక సబ్ స్టేషన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం. సబ్ స్టేషన్ పెట్టిన దగ్గర నుంచి మన కేసీఆర్ గారు, మన కేటీఆర్ గారి
దీనివల్ల 24 గంటలు మన ఇక్కడ కరెంటు వస్తుంది. మనం అందరం కూడా హ్యాపీగా ఉన్నాం. మనకి ఇప్పుడు ఏ రకమైన ఇబ్బందులు లేకుండా ఒక కరెంటు విషయం కానీ ఒక వాటర్ విషయం కానీ ఈ బస్తీలో ఎక్కడ అనేవని చెప్పి నేను చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే కొన్ని ప్రజలు ఈ డివిజన్లోనే ఇందిరానగర్లో వాటర్ తక్కువగా ఉంది, ఇదే డివిజన్లో ఫిలింనగర్లో వాటర్ ఎక్కువైపోయి రోజు కూడా వాటర్ కూడా వేస్ట్ అవుతుంది. అట్లాగే ఇప్పుడు నేను వచ్చిన తర్వాత ఇవాళ ఇదే గవర్నమెంట్ కమ్యూనిటీ మన ప్రీతం నాయకులు మన నాగేంద్ర గారు మొదలెట్టిన తర్వాత చివరికి ఫినిషింగ్ చేయడానికి లాస్ట్లో నేను వచ్చి 30 లక్షలు పెట్టి ఫినిషింగ్ చేసి కేటీఆర్ గారిని ఇక్కడ తీసుకొచ్చి ఓపెన్ చేయించాలని చెప్పి కూడా మీకు అందరికీ. అంతేకాకుండా ఈ ఏరియాలో ఎక్కడికి వెళ్ళినా ఆ రోజుల్లో మేము చేసిన రోడ్లు, మేము చేసిన కరెంటు, మేము తీసుకొచ్చిన మున్సిపల్ వాటర్ ఉందో తప్ప సంగతి ఈ రోజు కూడా అదే ప్రమాణమైన అదే డెవలప్మెంట్లో మీరు అందరూ ఉన్నారు. కాబట్టి మీకు ఏ రకమైన ఇబ్బందులు లేకుండా జూబ్లీ హిల్స్ అనేది సార్ ఇది టీఆర్ఎస్ పార్టీకి మంచి కట్టే కోట. ఎందుకంటే నేను 2 సార్లు కార్పొరేట్గా గెలిచిన, 2 సార్లు 4,000-5,000 మెజార్టీలో గెలిచాను. అట్లాగే మొన్న మన సారు 6,000 మెజార్టీలో వచ్చిన మన జూబ్లీ హిల్స్. అదే లేకపోతే ఎవరు చూస్తున్నా సరే ఇక్కడ 5-6 వేలు మెజార్టీ తగ్గకుండా బాలకృష్ణ మన కార్యక్రమాలు ఇన్ఛార్జి వారికి మన ఎమ్మెల్యే దారా నాగేంద్ర గారికి పువ్వుల్లో పెట్టి ఇస్తామని చెప్పి నేను తెలియజేస్తాను. అందుకని మీరందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులు మీకు ఏ ఇబ్బందులు వచ్చినా కానీ మాకు చెప్పాల్సిన బాధ్యత మీకు ఉంది. ఆ కష్టాలన్నీ కూడా తీర్చాల్సిన బాధ్యత కూడా మాకుంది. అట్లాగే నేను కూడా ప్రతి విషయంలోనూ కూడా ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకెళ్ళి ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఆయన చెప్పి నిన్నగా మొన్న ఇక్కడ ఈ గవర్నమెంట్ నగర్ డ్రైనేజీ చాలా ఇబ్బందిగా ఉంటే మొన్న 10 లక్షల రూపాయలు శాంక్షన్ చేశాం. నిన్నగా మొన్న ఒక వినాయక డ్రైనేజ్ ప్రాబ్లంగా ఉంటే ఇంకో 10 లక్షలు శాంక్షన్ చేశాం. ఇంకా ఇక్కడ మేము చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. మా ఎమ్మెల్యే గారు చాలా వర్క్స్ ఇక్కడ శాంక్షన్ చేశారు. ఇవన్నీ కూడా ఇంకో 15 రోజుల్లో మేము మొదలెట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఎప్పటికైనా సరే జూబ్లీ హిల్స్ ఇక్కడ మరి మన సీఎం గారు కేసీఆర్ గారు మన కేటీఆర్ గారు వారిని దృష్టిలో పెట్టుకుని వారు చేసిన అభివృద్ధి పనులు దృష్టిలో పెట్టుకుని టీఆర్ఎస్ క్యాండిడేట్ ఎప్పుడు కూడా మనం ఇక్కడ మారమని చెప్పి బ్రహ్మాండంగా మెజార్టీ గెలిపించని తెలియజేస్తూ ఇప్పుడు మన ఎమ్మెల్యే దానా నాగేంద్ర గారు మాట్లాడుతున్నారు. సభా అధ్యక్షులు స్థానిక కార్పొరేటర్ గౌరవనీయులు ఆర్ఆ సూర్యనారాయణ గారు, సోదరులు మాజీ కార్పొరేటర్ భర్త గారు మామిడి నరసింహరావు గారు, బోధిరెడ్డి గారు, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు సోదరులు బాలక సుమన్ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, డివిజన్లో వచ్చినటువంటి ఎక్కడ డివిజన్ సంబంధించినటువంటి ముఖ్య కార్యకర్తలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ మనం కొన్ని విషయాలకు పోయే ముందు మన స్థానికంగా ఉన్నటువంటి నాయకులు చెప్పినటువంటి కొన్ని విషయాలు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ ప్రాంతంలో ఇప్పుడే నరసింహరావు గారు చెప్పినట్టుగా అభివృద్ధి అనేది నోచుకున్నటువంటి దైనిక పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో ఎన్నో సమస్యలు ఉండేవి. ఆ సమస్యలన్నీ కూడా మనం పరిష్కరించుకోవడానికి 24 గంటలు మనం కృషి చేశాం. ఇక్కడ బోరింగ్ డ్రైనేజ్ ఏర్లై పారుతా ఉంటే అందులో కూడా బట్టలు తడిసిపోయే వరకు కూడా నడిచినటువంటి రోజులు ఉన్నాయి. మళ్ళీ మనం మొన్న ఎన్నికల తర్వాత దురదృష్టవశాత్తు నా కాలు ఫ్రాక్చర్ కావడం అయిన తర్వాత సుమారు 3 మాసాల వరకు నేను బెడ్ రెస్ట్ ఉంది. లేకుంటే నా ఇల్లు దర్బార్గా ఉండేది. ఇప్పుడు నాయకులు చెప్పినట్టుగా ఇక్కడ తను కలవడం కష్టం అంటే పాత ఇంట్లో అదో దర్బార్గా ఉండేది. ఎంతమంది 100 మంది వస్తే 100 మంది ఛాయ్ తాగేటోడు, తినేటోడు. మరి ఏది ఎండగా
తాగేటోడు 24 గంటలు 24/7 ఎప్పుడంటే వస్తారు ఎప్పుడంటే పోయేటోడు. ఇప్పుడు నేను షిఫ్ట్ అయిన ఇంట్లో కేవలం ఇప్పుడు ఎంతమంది కూర్చున్నాం గంటే రూమ్ ఉంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? ఈ యొక్క కరోనా వైరస్ వల్ల ఎవరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు సుమన్ గారు రాగానే ఇదే కదా సోషల్ డిస్టెన్సింగ్ లో పెట్టారు సార్ అని అడిగారు. దానికి ఇప్పుడు జవాబు నేను చెప్పాలి కదా. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నాయి. ఈరోజు మీకు ఎంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందో, మీరు ఆరోగ్యంగా ఉంటే నేను ఆరోగ్యంగా ఉంటాను. నేను ఆరోగ్యం లేకపోతే ఎవరు కాపాడుకోవాలి మిమ్మల్ని? అది అర్థం చేసుకోలేకపోతే నేనేం చేయలేదు. మీ ఇష్టానికి మీ నైతిక దీనికి వదిలేస్తాను. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ కార్యక్రమాలు చేసిందనే చెప్పాల్సిన అవసరం ఉంది. నర్సింగ్రావు వచ్చాడా కలవలేదా, కాళాసుర వచ్చాడా లేదా, లేకుంటే మా ఫిలిం నగర్ చేసిన పనులు ఎక్కడ చేయలేదని ఇంటి కూడా చెప్తా ఉన్నాను. లో ఇక్కడ ఉన్న వెంకటేశ్వర, భారత్, రాఘు, శివ అందరూ ఉన్నారు. గత 3.5-4 సంవత్సరాలు అంతకంటే ముందు ఉన్నప్పటి నుంచి ఎప్పుడు పడ్డారు ఒక పని చేయలేకపోయాం. ఎందుకంటే ఆ సమస్య పెద్దది. ఇందిరానగర్లో కూడా పూర్తిగా పనులు చేయలేకపోయాం. కొంచెం వాళ్ళ గుర్తింపు ఇవ్వాలని ఇచ్చాము. కానీ ఫిలిం నగర్ లో ప్రతి బస్తీలో ఇక్కడ పని చేయలేదని అడిగితే నేను ఇప్పుడు ఏదంటే దానికి బాధ్యత తీసుకుంటాను. ప్రతి బస్తీలో ఫిలిం నగర్ లో కట్టిన కమ్యూనిటీ హాల్స్ ఎక్కడ చేయలేదు. నేను పాత నియోజకవర్గంలో 3 సార్లు ఎమ్మెల్యే అయినా ఇన్ని కమ్యూనిటీ హాల్స్ కట్టాయి, ఇన్ని రోడ్లు వేయించలేదు. ఇవన్నిటితో పాటు నేను మొట్టమొదటిగా ఇక్కడ ఎమ్మెల్యే అయినప్పుడు బిందెలు తీసుకొని ఇక్కడ ట్యాంకర్ ఉంటే చుట్టూ పట్టుకొని కొట్టుకుంటుండే. ట్యాంకర్లు వీడికే దాదాపు 3-4 ట్యాంకర్ ఉంటే ప్రతి బస్తీ ఇక్కడ మంచిగా కూర్చున్నారు, కాలేజీలు వేసుకొని కాళ్ళ మీద కాలేసుకొని ఇదే చుట్టూ పట్టుకొని కొట్టిన రోజులు ఎన్నో చూసాను నేను. ఇవన్నీ చూస్తే ఈరోజు 24 గంటలు 3 అంతస్తుల నీళ్ళు ఎంత వస్తుంది? అది మేము ఇప్పించామా లేకపోతే వేరే పార్టీ వచ్చి ఇప్పించారా? ఇవన్నీ అర్థం చేసుకోవాలి. ఇక మా అన్నోడు ఎంఆర్సీ కానీ కాలేజీలకైతే నీళ్ళకే సమస్య ఉండే. రోజు ఎప్పుడు వచ్చినా ట్యాంకర్ ఉండేదా ఈ బస్తీ వరకు నీళ్ళు వస్తుంది. ఇవన్నీ మా యొక్క కర్తవ్యంలో బాధ్యత మేము చేసినాం తప్ప గొప్పలు ఎప్పుడు అవుతుంది. మేము గొప్పలు ఏది చెప్పాం, ఏది చేసినా తక్కువే అనుకుంటాం. నేను మనం ఇచ్చినటువంటి కానీ మన పార్టీ ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ ఈరోజు ఏ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే ఇంత ఇంపార్టెన్స్ కార్యకర్తలకి ఏ కార్యకర్త ఏదైనా వస్తే ఏం సమస్య ఉంది అడగకుండానే సాయం చేసేది, దొడ్డిదారులకు సాయం చేసే వ్యక్తిత్వం నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీ అందరూ తెలుసు. చెప్పకుండా ఒక మనిషి వస్తే ఆయనకి ఏం బాగుందో తెలుసుకొని నా ద్వారానో నర్సింగ్రావు ద్వారానో భోజిరెడ్డి ద్వారానో ఎన్నో సందర్భాల్లో మేము సాయం చేశాం. ఎందుకంటే కార్యకర్తలు అలా గుర్తిస్తాం కాబట్టి, కార్యకర్త బాగా తెలుసు కాబట్టి. కానీ ఈరోజు మన ముందు పరీక్ష చేయండి, అన్ని పరీక్ష చేయండి. ఒక పక్కన జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, ఇంకో పక్కన ఎమ్మెల్సీ మరి పట్టభద్రుల సమస్యలు. ఇవన్నీ కూడా మనం
మరి ప్రత్యేకంగా మన నియోజకవర్గంలో నేను అడిగినప్పుడు పక్కనే ఉన్నటువంటి దీనిదయాల నగర్లో 2 ఎకరాలు నరసింహరావు గారు ఐడెంటిఫై చేసినప్పుడు కార్పొరేట్గా ఉన్నప్పుడు 2 ఎకరాలు దీనిదయాల నగర్లో, నవనిర్మాణ నగర్లో, అంబేద్కర్ నగర్ 46 లో, అదేవిధంగా గురు బ్రహ్మ నగర్ని మొన్ననే నేను కాళా సుబ్రహ్మణ్యం గారు నరసింహరావు గారు ప్రత్యేకంగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సొసైటీ వాళ్ళతో రిక్వెస్ట్ చేస్తే అది మొదలన్నాడు కాంప్రమైజ్ వాళ్ళు కోర్టుల కాంప్రమైజ్ చేస్తా ఉన్నారు. అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ చేస్తే మరి బుధవారం ఉపయోగిస్తారు కేటీఆర్ గారి ద్వారా ఆ డబుల్ బెడ్రూమ్ కూడా శంకుస్థాపన చేయబోతున్నాం. దుర్గా భవానీ నగర్ కూడా నేను కేటీఆర్ గారు చెప్పాను సార్, ఇలా ఉంది కేవలం కలెక్టర్ గారు ఈ గుడిసెలకు సంబంధించి ఒకటి ఎన్ఓసి ఇస్తే చాలు మనం డబుల్ బెడ్రూమ్ కట్టొచ్చు అంటే కలెక్టర్ గారు పిలిపిస్తారని చెప్పారు. అంటే ఒక పాజిటివ్ నేచర్తో అంటే పేద ప్రజల యొక్క మనోభావానికి అనుగుణంగా నడవాలని నడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని కాపాడుతున్నటువంటి బాధ్యత మనపై ఉంది. ఈరోజు ఒక కార్పొరేటర్ పొరపాటు ఎవరికైనా సాయం చేస్తే వేరే వాడు తెలిస్తే అభివృద్ధి నుంచి నేనైతే రాను వాడు తెలిస్తే నీకు అనుభవం నాకు అనుభవం వదులుకోవాలా అది మీరు ఆలోచించాలి. ఎవడో పనికిరాని తెలియనా కొడుకు వచ్చి ఏదో ఇలా మాట్లాడి ఏదో చేస్తే ఇప్పుడు చెప్పారు నరసింహరావు గారు గత 5 సంవత్సరాలు బీజేపీ మరి ఎమ్మెల్యే ఉంటే ఏం చేశారు? ఇక్కడ ఒక గుడి ఒక బడి అని కులం మతం పెళ్లి మీద విభజించారు తప్ప అభివృద్ధి మీద ఎక్కడ జరిగిందని అడుగుతా ఉన్నాను. అభివృద్ధి ఎక్కడ జరిగింది చూపించండి. ఇదే పక్కన గౌతమ్ నగర్ రోడ్డు నేనే వేయించాను, డ్రైనేజ్ నేనే వేయించాను. మొన్న నాగే వచ్చి రోడ్డు కొడుతున్నారా డ్రైనేజ్ వేసుకోవాలని వేసుకోమని నేనే చెప్పాను. అంటే అధికారుల ప్రమేయం లేకుండా వేసుకునేటువంటి వేసుపించేటువంటి దమ్ముల వారికి లేదని మనకి చెప్తాను. అధికారులు చెప్తే చేయాలి కాదు. మొన్న నేను ఇక్కడ వచ్చినప్పుడు పర్యటించినప్పుడు నేను ఇక్కడ వస్తే వాళ్ళ నీరు అంతా డ్రైనేజ్ అంతా పారుతా ఉంది. నేను ఆ రోజు గోపాల్ సూర్యారావు గారి నరసింహరావు కూడా ఉంటే ఫోన్ చేసి పెట్టాను, ఏదో ఇట్లా వాడుతుందండి అది నీ పుణ్యమేనా అన్నాడు. నేను ఆ పుణ్యమేనా నేను మంచి పని చేసినా అంటే లేదన్నా నువ్వు నీళ్ళు అడ్డగొలు వస్తున్నాయి, వద్దట నీళ్ళు వస్తున్నాయి అని వాడుతున్నాయి అని చెప్పాడు. నీళ్ళు ఇస్తే ఒక బాధ ఏకూడదు ఒక బాధ. నీళ్ళు ఉన్నాయి కదా అని ఇక ఇంట్లో బండ్లు కడుగుతున్నారు, ఆటో కడుగుతున్నారు, రిక్షా కడుగుతున్నారు, ఇంకేమంటే అన్ని కడుక్కొని ఎట్లా అయితే నీళ్ళు మనం కాపాడుకోవాలి కదా. ప్రతి ఒట్టు కాపాడుకోవాలి. మన దేశం చెప్తుంటే మన రాష్ట్రం చెప్తుంటే నీళ్ళేమో ఏళ్ళే వాడుతా ఉన్నాయి. దానికి ఇమీడియట్ గా మన రివ్యూ మీటింగ్ పెట్టారు. రివ్యూ మీటింగ్ లో ఎట్లా అన్ని డిపార్ట్మెంట్లు పెట్టాలంటే ఉన్నాడు మల్లికార్జునుడు భాస్కర్ ఉన్నాడు, కూర్చొని రాలేదు. మన 10 మంది తీసి కూర్చోబెట్టి రివ్యూ మీటింగ్ లో ఈ వరకు శాంక్షన్ చేయించారు. అదేవిధంగా ఈ యొక్క ఇక్కడ ఈ మళ్ళీ కట్టాలని, ఎందుకంటే మనం ఇంత పెద్ద బిల్డింగ్ కమ్యూనిటీ కట్టినా మళ్ళీ రోడ్ల మీద మళ్ళీ ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ కట్టితే వాళ్ళు లోపలికి వచ్చింటే రోడ్డు మీద ఇక్కడ ఉన్న వాళ్ళు కనీసం జీవనాధారం ఒక లైవ్లీహుడ్ దొరికేదా అది కూడా కొన్ని చేసుకుని మనం చేస్తాం. ఇంకా కమ్యూనిటీ ప్రపోజల్స్ వచ్చాయి, అవి కూడా చేయబోతున్నాం. ఇదే కాకుండా ఏ బస్తీలో ఏ కమ్యూనిటీ ఉందో ఇక్కడ శుభంగా చెప్తా ఉండేది అన్న మీ అన్ని పెండింగ్ వర్క్స్ ఇచ్చేయండి, నేను ఎందుకంటే మన ఇచ్చారు కాబట్టి నేను దగ్గర అన్ని తీసుకొస్తానని చెప్పాడు. మొన్ననే కేటీఆర్ గారు అని చెప్పారు, ప్రతి డివిజన్ మీరు 2 నుంచి 3 కోట్ల రూపాయలు మీరు వర్క్స్ చేయండి, నేను ఎంబడే శాంక్షన్ చేస్తాను చెప్పాను. నేను మొన్న మీటింగ్ లో చెప్పాను, మీ డివిజన్ లో సుమారు 3 కోట్ల రూపాయలు రాబోతున్నాయి. 3 కోట్ల రూపాయల మంచి పనులు ఒక మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ కానీ ఇప్పుడే ఇక్కడ చెప్పినట్టుగా ఇంతమంది ఉన్నారైనా ఇట్లా అయితే ఎట్లా అన్నాడు. పెద్ద కమ్యూనిటీ హాల్ కట్టుకోవాలని ఎప్పటి నుంచో నా కోరిక ఉంది. మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ మీరు ఏ పెళ్లిలైనా అక్కడ కలిగా ఫంక్షన్ అవుతుందా నేను కట్టించాను. అప్పట్లో సుమారు 200 కోట్ల రూపాయలు పెట్టి అయినా ఇది సరిపోలేదు. నా ప్లానింగ్ వేరే ఉంటే అది మున్సిపల్ వాళ్ళు దీన్ని ప్రాపర్ ప్లానింగ్ తో కట్టలేదు. ఇది సేమ్ మళ్ళా ఎక్కడేషన్ కూడా అక్కడ ఉంది. ఇలా కాకుండా నెక్స్ట్ టైం కట్టేది మల్టీపర్పస్ అంటే ఇప్పుడు కలిగా ఫంక్షన్ హాల్ కంటే మంచి ఫంక్షన్ కట్టుకునే అవకాశం ఉంది. అలా 4 ఫంక్షన్ హాల్స్ మన శాంక్షన్ అయ్యాయి ఈ నియోజకవర్గంలో. 4 1 కాదు 2 కాదు 4 శాంక్షన్ అయ్యాయి. ఒకటి హైదరాబాద్ అయింది, ఒకటి బిఎస్ పత్తారు
24-25 వేల కోట్ల రూపాయలు మనకు రావాల్సి ఉంటే ఈ బీజేపీ నాయకులు డ్రామాలు చేస్తా ఉన్నాం. మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అంటున్నాం. మీరు ఇచ్చేటప్పుడు మాకు ఇచ్చుంటే ఈ హైదరాబాద్ కోటి తెలంగాణ కోటి ఎకరాల భాగాలతో పాటు హైదరాబాద్ విశ్వనగరంగా చేయాలన్నటువంటి కేటీఆర్ యొక్క ఆలోచన వారి యొక్క సంకల్పం. ఈరోజు హైదరాబాద్ ప్రతి బస్తీ కూడా స్లమ్ ఫ్రీ బస్తీ కావాలి. ఏ బస్తీ అయినా కూడా బస్తీగా ఉండాలి, కాలనీగా ఉండాలి తప్ప ఇది ఇంకా స్లమ్ గా ఉండాలి అనేది ఆయన ఆలోచన కాదు. కాబట్టి ప్రతి బస్తీలో ఎక్కడెక్కడ గుడిసెలు ఉంటే అన్ని గుడిసెలు కూడా రిజిస్టర్ చేయమని చెప్పాడు. ఫ్రీ ఆఫ్ కాస్ట్. అదే విధంగా 75 గజాల వరకు ఎవరికి ఇల్లు ఉంటే మీరు పర్మిషన్ కూడా తీసుకునే అవసరం లేదు. ఎక్కడైనా విన్నారా ఇలాంటి మాటలు? ఎక్కడ చూసారా? ఇదే శ్రీనివాస్ ఇంటిగా బోరేసుకుంటే మున్సిపల్ పని చేశారు, రెవెన్యూ పని చేశారు. ఇదే రాజేష్ 10 సార్లు వచ్చి అలా రెవెన్యూ దొక్కు మున్సిపల్ దొక్కు అని చెప్తే ఇక్కడ మన లీడర్ ఏడిపిస్తాడు, లేకపోతే ఇంకో లీడర్ ఏడిపిస్తాడు. దొంగ చాటుగా 5 లక్షల రూపాయలు ఇచ్చిండే ఇచ్చినా లేదు అడగలేదు. మొదటి నేను పిలిచి తింటాను ఒకసారి, నీకేమో ఆ పైసలు ఎక్కువైనాయి అని చెప్పి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎవరు ఇంటి కూడా ఎవరు కట్టుకున్నా ఎవరు ఆపితే ఫస్ట్ చేయకపోయి రాలే. ఇలాంటి కార్యక్రమాలు చేసేటువంటి ప్రభుత్వాన్ని మనం కాపాడుకో గుండెలు పెట్టుకొని చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. గతంలో మేము కూడా అప్పుడు నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి పనులు చేయలేకపోయాను. ఎందుకంటే చాలా అడ్డంకులు ఉండేవి. కానీ ఈరోజు ఒక ఎమ్మెల్యే ద్వారా ఒక రిప్రజెంటేషన్ పోతే ఆ రిప్రజెంటేషన్ వెంటనే శాంక్షన్ చేసేటువంటి మరి కెపాసిటీ వరకు అంటే కేటీఆర్ గారు. అంటే కేటీఆర్ గారు ఎక్కడ ఎక్కువ కూడా అలా మీ నియోజకవర్గంలో ఏం పెండింగ్ వస్తుంది చెప్పండి. ఎన్నిసార్లు నేను రోజు అదే పనిగా చేసి ఇప్పుడు సుమారు దగ్గర 20-30 కోట్ల రూపాయలు మన నియోజకవర్గానికి శాంక్షన్ అయినాయి. త్వరలో ఆ కార్యక్రమాల్లో శ్రీకారం చుట్టబోతున్నాం. కానీ ఈరోజు మనకి ఏ బాధ్యత ఉంది? పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందో నాకు తెలియదు. గతంలో 150 సీట్లు నేనే రాసించాను నా పేరుతో. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పార్టీ గైడ్ లైన్స్ ప్రకారంగా నడుచుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది. ఎందుకంటే నేను ఎక్కడ పనిచేసినా ఇది ఒక కమిటెడ్ సోల్జర్ గా పనిచేశాను. ఎప్పుడు కానీ ఎక్కడ బాధ్యత ఇస్తే బాధ్యత విస్మరించకుండా పనిచేశాను. కానీ మనం ఉన్న చోట మోసం చేసేటువంటి నైజం ఉన్నటువంటి కాదు. ఎందుకంటే ఒకవేళ మనం ఉన్నటువంటి కండువా మనం మోసం చేస్తే మనం మోసం చేసుకున్న వాళ్ళు అవుతాం. ఆ విషయాన్ని ప్రతి కార్యకర్త గ్రహించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనలో మధ్య ఉండొచ్చు చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. నేను తప్పకుండా ఒక్కొక్కరిని పిలిచి మీ సమస్యని ఎప్పుడైనా అన్ని కానీ కొన్ని సందర్భాల్లో లేదు. మన బాబా నుంచి మండలాలు ఉంటుందని చెప్పాడు. అన్న ఎక్కడ దావత్లో పొందలేదని చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ ఎప్పుడు మనం కూడా ఏ దావత్ చేసుకోలేదు, ఇప్పటిదాకా ఏ ఫంక్షన్ చేసుకోలేదు. లేదంటే సంవత్సరంలో 2 దావత్లు నేనే చేసేవాళ్ళకి తెలియదు. ఇప్పుడు దావతే చేయలేదు నేను. సుమారు 2 దావత్లు ఇక్కడ పెద్ద ముగ్గురు దగ్గర ఆరంభం ముగ్గురు దగ్గర మనం సంవత్సరంలో 10-20 వేల మందికి భోజనాలు పెట్టడం మనం. కానీ ఇప్పుడు చేసినామా? చేయడానికి చేసేటువంటి అవకాశం ఉన్నా చేయలేకపోతున్నాం. ఎందుకంటే ఈ కరోనానికి ఎవరు తెలియదు, ఎప్పుడు పట్టుకుంటుందో ఎప్పుడు ఉంటుందో తెలియదు. ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయితే రాగా దిక్కు లేకుండా మనమేట దీనికి కులము మతము స్థాయి ఏం అవసరం లేదు. మనం పొరపాటు చేసి పట్టుకుంటారు. ఆ పొరపాటు నుంచి ఎట్లా మనము కాపాడుకోవాలంటే మనం సరిగ్గా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకొని సామాజిక దూరంతో పాటు మనతో పాటు మిగతా కూడా అలా బాధ్యతగా చూడాలి. నేను చూశాను ఒక దోస్తు నా ఫ్రెండ్ ఒకరికి హాస్పిటల్ ఇదే హాస్పిటల్ అయితే 70 లక్షల బిల్ అయింది. వాడికి ఉంది కాబట్టి కట్టుకున్నాడు. భాస్కర్ రెడ్డి గారిని మీకు తెలిసి చాలా మంది ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసిన హాస్పిటల్ చాలా మందికి ఇక్కడ చాలా మంది ఎంతో మంది ఇలా బంధువులు ఎవరు యాక్సిడెంట్ అయిపోతే అందరికీ ఫ్రీగా ట్రీట్మెంట్ చేసి లక్షల రూపాయలు అయితే ఆ రోజు. కానీ అంత గరీబ్ వాళ్ళకి నేను చేపిస్తూనే ఉన్నా. ఆ పెద్దోడు కాబట్టి మీరు మాఫ్ చేయలేదు. 70 లక్షల బిల్లు కట్టి ఇక ఆలోచించండి. ఇందాల్సిన పరిస్థితి వస్తే మనం ఎవరు కాపాడాలి? మనకి ఎవరు ఇస్తారు డబ్బులు? 1 లక్ష 2 లక్షలు 3 లక్షలు కాబట్టి నేను మాఫ్ చేపిస్తాను. మీకే ఇవన్నీ మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన బాధ్యత ఇంకా ఏమి ఇస్తారో మనకు తెలియదు. ఒక సమావేశం గెట్ టుగెదర్ అనుకున్నాం. కానీ మళ్ళీ ఒకసారి మనకి తప్పకుండా బస్తీ వారిగా
భాస్కర్ అన్న వాడి మనము గెట్ టుగెదర్ పెట్టి ప్రెస్లో మీటింగ్ పెడదాం చిట్ చాట్ చేద్దామన్నారు. నేను వద్దు బాబు నేనే చెప్తాను మీకు అని చెప్పాను. కానీ మనం ఉన్న పరిస్థితిని మనం జాగ్రత్తగా మనం కాపాడుకుంటూ ఈ పార్టీ విషయంలో మన గైడ్ లైన్స్ ఏమి ఇస్తారో చూసి పార్టీ ఇచ్చినటువంటి ప్రతి ఆదేశాలు మనం పాటించినప్పుడే పార్టీలో గౌరవం ఉంటుంది, వ్యక్తిగతంగా మనం గౌరవం ఉంటుంది. వీళ్ళకి బాధ్యత ఇస్తే ఆ బాధ్యతను భుజస్కంధాలని చేసుకొని ఆ బాధ్యతను పూర్తి చేస్తారన్నటువంటి ఒక విశ్వాసాన్ని మనం కల్పించాల్సిన బాధ్యత మనమైంది. కాబట్టి మిగతా విషయాలు ఆ టీవీల విషయంలో రాజకీయ విషయంలో మేమంతా పెద్దలు కూర్చున్న తర్వాత పెద్దలు నిర్ణయం వేస్తారు. కేటీఆర్ గారు ఏం నిర్ణయిస్తారో తెలియదు. నిర్ణయం ఇచ్చిన తర్వాత మనం ఎట్లా చేయాలి, ఏ బస్తీలో ఉన్నటువంటి సమస్యల విషయంలో ఇక నేను రేపు 2 రోజులు అసెంబ్లీ 16-17 తారీఖు నుంచి బస్తీల వారిగా బస్తీ నుంచి 5-6 మంది సపరేట్గా పిలిపించి ఈ బస్తీలో ఏం కావాలో ఆ కార్యక్రమాలు చేపడతాం. ముందు మాత్రం గురుగ్రామ నగరి, అంబేద్కర్ది, అదేవిధంగా దీన్ దయాళ్ నగర్ది. ఈ మధ్య ఎక్కడో చూశాను దీన్ దయాళ్ నగర్లో మరి ఇంకా ఏం జరిగేది దాని గురించి మాట్లాడేది. మేము ఏం చేస్తున్నాం అనేది నేను అంటారు కదా పెద్దలు అన్నట్టు మాంసం మీద మొక్కలు పెద్దలు తిరిగిన అలవాటు కాదు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మాకు తెలుసు కాబట్టి ఇదే నరసింహరావు గారు అక్కడ ఉన్నటువంటి మరి ఒక్కోడు మిగతా వాళ్ళు ఉంటే గొడవ పెట్టుకొని కాపాడు వాళ్ళు కట్టించాం. మేము అక్కడే అయ్యప్ప టెంపుల్ బాబాన బస్తీలో అయ్యప్ప టెంపుల్ దారి లేకుంటే అది కూడా నేనే చేయించాను. దేవుడు అదంతా మొత్తం కొన్న వాళ్ళే చెప్పారు. కొండని చెప్పి అది పక్కన చెప్పి అది పక్కన కాపాడు వాళ్ళు కట్టించాను అప్పట్లో. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. కొంచెం చిన్న సమస్యలు లేవనంటే తప్పకుండా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని మన ఈ పార్టీ యొక్క జెండాని మళ్ళీ ఒకసారి గ్రేటర్ హైదరాబాద్ రేపరేపలు ఆడించినప్పుడే మనంతా గర్వంగా జిల్లాలో దేవుడు దయవల్ల మన ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల వల్ల ఎంతో మంది లక్షలాది మందికి ఈరోజు లాభం జరుగుతూ ఉంది. లక్షలాది మంది ఈరోజు అన్ని స్కీమ్లలో భాగస్వాములు అయ్యారు. 57 సంవత్సరాలకు సంబంధించి అది కూడా మనం కమిట్మెంట్ ఇచ్చాం. కానీ కరోనా అదేవిధంగా ఎలక్షన్స్ వల్ల రాలేకపోయింది. అది కూడా ఇస్తాం. అదేవిధంగా 5 లక్షలు చెప్పాం. త్వరలోనే దాన్ని కూడా ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రావాల్సినటువంటి 24-25 కోట్ల రూపాయలు మనకు రాలేదు కాబట్టి కొన్ని పనులు వెనుకబడ్డా కూడా అన్ని పనులు కూడా తప్పకుండా చేసుకొని ఎవరైతే కార్యకర్తలు ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందుల విషయంలో నాకు సానుభూతిగా సాయం చేస్తాను కూడా రాబోయే రోజులు కూడా చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఏవైతే కమిట్మెంట్ వాళ్ళు ఇచ్చారు అదేవిధంగా మనం ఏదైతే వాగ్దానం చేసామో చాలా మటుకు చేయగలిగాం. దురదృష్టం దాంట్లో 2-3 ఇన్సిడెంట్స్ వల్ల ఒకటేమో నా కాలు ఫ్రాక్చర్ అవ్వడం వల్ల ఒకటి, తర్వాత దానివల్ల కరోనా ఎలక్షన్స్ వల్ల కొంచెం అభివృద్ధి మనం ఎంత స్పీడ్గా వరకు చేసుకుంటా పోతుందేమో కొంచెం వెనుకబడ్డామన్న విషయాన్ని నేను కూడా గ్రహించగలుగుతా. నేను అంత విజయవాడ గారు తప్పకుండా అర్థం చేసుకున్నాను. అయినా సరే మనం చేద్దాం. మొన్న ఎక్కడో పత్రికలో చూసాను పద్మాలయ రోడ్డు అసలు పద్మాలయ బస్కే ఊరికి వస్తే దాన్ని కాపాడి నేను పోయి ఇదే నరసింహరావు నేను పోయి అడ్డం పడుతున్నాం పోయి నేను కాపాడా ఆ రోడ్ ఏదో ఆ రోడ్ అనేది ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ రోడ్ వేయాలా మేము ఏదైనా రోడ్ వేస్తే పర్మనెంట్ వేయాలా? ఎందుకంటే అది ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు దానికి ఇస్తే దాన్ని వేరే వాళ్ళకి అలాట్మెంట్ చేశారు. అది పర్మనెంట్ రోడ్ కావాలి. ఇప్పుడు నేను ఏదో రోడ్ వేసినాను రేపంటే రేపు వేయగల బీడీ రోడ్ ఏమన్నా ఆలోచన ఉంది. నేను మాట్లాడిన వాళ్ళు వేస్తున్నారు. ఆయన కృష్ణారెడ్డి నాకు మంచి ఫ్రెండ్ కాబట్టి చెప్తాం అనుకున్నాను. కానీ వేస్తే వర్షాలు వస్తుంది. వేసినా ఇప్పుడు ఆగాలి. కాకపోతే ఎవరు ఇచ్చాడు స్టేట్మెంట్ ఇంకా రోడ్ వేస్తే అసలు అమ్ముకున్న ఇంట్లో సంగతి బయట పెడతాయి. ఇప్పుడు రేపు ఎన్ని కట్టమో డూప్లికేట్ ఇల్లు ఈ మధ్యకాలంలో దొంగ ఎన్ని కట్టమో అన్ని బయట పెట్టి ఈ సంగతి అందరూ ప్రభుత్వం ఏమో ఫ్రీగా అందరికి ఇల్లు తీసుకుంటే ఇదే అవకాశాన్ని సరిగ్గా తీసుకొని కూర్చోలేదు. అవన్నీ ఈ స్టాండ్ చేయించారు. మన రాత్రి 12 గంటలకు కేటీఆర్ గారు నాకు ఫోన్ చేశారు. 11 గంటలు మీ యొక్క గురుప్రమాణంలో నందగిరి హిల్స్లో గుర్తు చేసుకుందని చెప్తే నేను వారికి ఫోన్ చేశాను, నర్సింగ్లో ఫోన్ చేశాను, గోపాల్ ఫోన్ చేశాను. అదే రాదు వాళ్ళ పొద్దున 6 గంటలకు వేసి పోయాను బస్తీలకు పోయి తిరిగాను. నేను గోపాల్ని పట్టుకోను అందరికి వార్నింగ్ ఇచ్చాను. ఎవరైనా పొరపాటున ఒక గుడిసేస్తే డబుల్ బెడ్రూమ్ 2-3 రోజులు 10 రోజులు స్టార్ట్ అవుతుంది. మరి ఆ డబుల్ బెడ్రూమ్ పనికి కేటీఆర్ గారు రమ్మంటే రావాలని కూడా చెప్పాను. ఎందుకంటే ఉన్నోడు ఇచ్చిన తర్వాత 2 రోజుల తర్వాత అదే కాకుండా మన నియోజకవర్గం 4,000 ఇల్లు ఇస్తున్నాం. 4,000 ఇల్లు ఎట్లా ఇవ్వాలని నేను ఆలోచిస్తున్నాను. ఇల్లు లేని వారికి ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా మనమే చేస్తున్నాం. ఇవన్నీ మన మీద బాధ్యతలు ఉన్నాయి.
స్టేజ్ మీద కూర్చున్నారంటే స్టేజ్ మీద నువ్వు వస్తే ఈయన దిగాల్సి వస్తుంది, ఇంకోళ్ళు వస్తే నేను దిగాల్సి వస్తుంది. ఇక మన ఏదైనా మ్యూజికల్ చైర్ ఆడాల్సి వస్తుంది. అది ఇంపార్టెంట్ కాదు. కాబట్టి నీకు నా హృదయంలో చోటు ఉందా లేదా అనేది మీరు చూసుకోవాలి. అది ఇంపార్టెంట్. చేస్తున్నప్పుడు తప్పకుండా ప్రతి కార్యకర్తకు చేయాల్సినటువంటి సాయం నేను చేస్తే ఉన్నాను, తప్పకుండా చేస్తే భగవంతుడు ఆశీర్వాదం ఉన్నంత కాలం మీ అందరికీ ప్రతి కార్యకర్తకు అండదండగా ఉంటాను ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరి చాలా వినత పత్రాలు వచ్చాయి, అదేవిధంగా చాలా వినత పత్రాలు వచ్చాయి. తప్పకుండా అన్ని కూడా చూసుకొని మేము చాలా శాంక్షన్స్ ఇప్పటికే తీసుకొని ఉన్నాము, అన్ని కూడా తీసుకుంటాము. తీసుకొని ఈ కార్యక్రమాన్ని మనం చూస్తూ ఉన్నాము. గతంలో వర్షాల గురించి మన రైతులు ఎదురు చూస్తారు, లేకపోతే మన ఎదురు చూస్తారు. వర్ణదేవుడు కూడా పాలించే రాజు పేద ప్రజలకు అండదండగా ఉంటే వర్ణుడు కూడా కనిపిస్తాడని చెప్పడానికి ఈ వర్షాలు ఎప్పుడు నిన్న సెప్టెంబర్ సెప్టెంబర్లో కొంచెం వచ్చేది, అక్టోబర్లో వర్షాలు పడగానే ఎప్పుడు చూడలేదు. హైదరాబాద్లో పుట్టి జరిగినాను. కానీ వర్ణుడు ఎట్లా ఉన్నాడంటే ఉద్యోగ నిలుస్తున్న జనులు, కుంటలు, వాగులు, మరి ఉన్నటువంటి ప్రాజెక్టులు అన్ని నిండిపోయి ఈరోజు చేప పట్టుకొని చెరువుపోయే అవసరం లేదు, కాలపాలన చేయాలంటే చేప దొరుకుతుంది. ఇది పరిస్థితి. కాబట్టి ఇవన్నీ ఆ దేవుడు దయ వల్ల బడుగు బలైన వల్ల ఎస్టీ ఎస్సీలకు దేవుడు లాగా కేటీఆర్ గారు, కేసీఆర్ గారు వాళ్ళు ఇస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే మనం అదృష్టంగా భావించాలి. ఇలాంటి ప్రభుత్వం రావడం, ఇలాంటి ప్రభుత్వంలో మన భాగస్వాములు కావడం మనందరికీ అదృష్టంగా భావించాలని కోరుకుంటూ చాలా ఉన్నాయి. మా సైదాబాద్ కూడా చిన్నకాల కోరిక ఉంది, ఆ ఇంటిది అది కూడా నేను మన ఛాయ్ కప్పు పెట్టాను. మరి నెక్స్ట్ మన ఛాయ్ కప్పు పెట్టి దొరికేది తప్పేది. అందుకనే మీరందరూ కూడా తప్పకుండా మరి ఇప్పటికే చాలా ప్రోగ్రామ్స్కి వెళ్ళారు కాబట్టి మరి కార్యక్రమం అనేది ఇక నేను 2-3 రోజుల తర్వాత బస్తీ వారిగా ఇంపార్టెంట్ లీడర్ని పిలిపించి తప్పకుండా మీ ఆలోచన ఏంటి, ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, అభివృద్ధితో పాటు నియోజకవర్గంలో ఇంకా ఏ సమస్యలు లేవు. సమస్యలు నాకు తెలియజేయలేవు, అన్ని నా దృష్టిలో ఉన్నాయి. గల్లీ గల్లీ తిరిగి ఉన్నాయి. 4 మంత్రులప్పుడు ఒక్క బస్తీ రోజు చిన్న పొక్క నుంచి మొదలు పెట్టి కొండ వల్ల కూడా ఎక్కాను. చెప్పాను కదా, ఇప్పుడే మురికి నీళ్లు డ్రైనేజ్ వేర్ లైన్ వాడుతుంటే మన మొత్తం పాయింట్ ఎక్కించుకొని మొత్తం హ్యాండ్ వేయాలని తిరిగినాం. అలా తిరిగి అలవాటు ఉంది కాబట్టి నేను భయపడడం తప్పకుండా తిరుగుతాను. ఇదే విధంగా మొదటి కాదాలంటే నేను కాదని చెప్పి నేను నడుచుకుంటూ వచ్చాను బస్తీలో. ఎందుకంటే దేవుడు ఆ శక్తి ఇచ్చిండు, ఇంకా ఇవ్వాలని దేవుడు కోరుకుంటా. మీ అందరికి సేవ చేసి భాగ్యం ఇంకా ఇవ్వాలని భగవంతుని మనసా బాగా కోరుకుంటూ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవనీయులు సహచర శాసనసభ్యులు గవర్నమెంట్ వీరిపై అయినటువంటి బాగా సుమన్ గారు వారి యొక్క సందేశాన్ని కోరుకుంటున్నాం. థ్యాంక్ జై తెలంగాణ. చూసిరా జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్. అందరికీ నమస్కారం. ఈరోజు జూబ్లీహిల్స్ డివిజన్ ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న మీ అందరి అభిమాన నాయకులు, సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు, శాసనసభ్యులు, ఖైరతాబాద్ నియోజకవర్గం అన్న రామ నాగేంద్ర గారు, అదేవిధంగా ఈ డివిజన్ కార్పొరేటర్ కార్య సూర్యనారాయణ గారు, సీనియర్ నాయకులు మామిడి నరసింహరావు గారు, ఇంకా చాలా మంది పెద్దలు కార్యక్రమంలో పాల్గొంటున్న మహిళా నాయకులు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారాలు. రామ నాగేంద్ర గారు అన్నగారు చాలా విషయాలు చెప్పినారు. ప్రధానంగా నేను మీతో పంచుకునే 2-3 విషయాలు. ముఖ్యంగా మన రాష్ట్రం వచ్చిన తర్వాత, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటివరకు భారతదేశంలో ఎక్కడ కూడా జరగని అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు మన రాష్ట్రంలో జరుగుతుంది. ఒక దశలో నేను గతంలో పార్లమెంట్ సభ్యులు ఉన్నాను. పార్లమెంట్ సభ్యులు నేను వివిధ రాష్ట్రాలు, దగ్గర 20-24 రాష్ట్రాలు, నేను గ్రామీణ అభివృద్ధి స్టాండింగ్ కమిటీ సభ్యులు 20-24 రాష్ట్రాలు నేను మా ఇంటిలో బృందంతో పాటు తిరిగినాను. ఒక దశలో మేము కొన్ని కార్యక్రమాలు చేస్తున్నటువంటి టీం ఆయా రాష్ట్రాల్లో చెప్తే ఇటువంటి కార్యక్రమాలు కూడా చేయొచ్చారనేటువంటి ఆశ్చర్యాన్ని అక్కడి నాయకులు, అక్కడ అధికారులు వ్యక్తం చేసేవారు. కేసీఆర్ కిట్ లాంటి పథకం గురించి అక్కడ చెప్తే ఆశ్చర్యపోయేవారు. ఆసరా పెన్షన్ కింద మేము వృద్ధులకు, వికలాంగులకు 2,000 రూపాయలు, వికలాంగులకు 3,000 రూపాయలు ఇస్తున్నాం. అప్పుడు ఇక్కడ కొంచెం తగ్గించేది. అయినా కూడా వేరే రాష్ట్రాల్లో ఆ పరిస్థితి లేదు. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి అప్పుడు ఆడపిల్ల
50,000 ఇచ్చేది మొదట, తర్వాత 75,000 చేస్తున్నాం, తదనంతరం దానికి 1,00,000 రుణపాలన చేస్తున్నాం. సో ఆ కళ్యాణ లక్ష్మి లాంటి కార్యక్రమం చేస్తున్నామని చెప్తే వాళ్ళు ఆశ్చర్యపోయారు. సో ఇలా చాలా రకాల సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు మనం చూస్తే కాళేశ్వరం లాంటి కార్యం దగ్గర దగ్గర ఒక 65% తెలంగాణకు సాగునీరు ఇచ్చేటువంటి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు రికార్డు సమయంలో 2.5 నుంచి 3 సంవత్సరాల కాలంలో పూర్తి చేసినటువంటి దమ్మున ఉన్నటువంటి ఈ దేశం ఇంకొకటి మన కేసీఆర్ గారు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఇటువైపు మంత్రి నియోజకవర్గం, ఇటువైపు నా చెన్నూరు నియోజకవర్గం ఉన్నాయి. మన వాళ్ళు ఎవరు వచ్చినా చాలా మంది ఆరోగ్యాన్ని భోజనం చేసి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు విజిట్ చేసి వస్తున్నారు పక్కనే. సో రికార్డు సమయంలో అలాంటి ప్రాజెక్టు పూర్తి చేసినటువంటి ప్రభుత్వం. అదేవిధంగా ఇంటికి నల్లాగా మంచి విషయం లాంటి కార్యక్రమం 45,000 పైసలు చెరువుల్ని పూడిక తీసి కట్టలు మరమ్మతు చేసి రైతాంగానికి మంచి సాగునీరు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి మిషన్ కాకతీయ కార్యక్రమం. చెప్పుకుంటూ ఒక గంట సేపు 426 కార్యక్రమాలు ప్రభుత్వ పరంగా సంక్షేమం కానీ అభివృద్ధి కానీ మనం రివ్యూ చేస్తున్నాము. యాదవ తొలగిల పంపిణీ కానీ, గుజరాత్ చెరువుల పంపిణీ కానీ, ఇలా ఎస్సీ ఎస్టీ కోసం స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ చట్టం తీసుకురావడం కానీ, మైనారిటీల కోసం వాళ్ళ అసలు గతంలో ముస్లిం సోదరులు కానీ క్రిస్టియన్ సోదరులు కానీ వాళ్ళ పండుగ సోదరులు పెద్ద దిగ్గించకపోయారు. మనమే వాళ్ళ ఇళ్ళలో పోయి వాళ్ళకి దిగొచ్చే తప్ప వాళ్ళ కోసం ఒక దావా పెట్టినటువంటి చరిత్ర గతం లేదు. మన రాష్ట్రంలో ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు రంజాన్ సందర్భంగా వాళ్ళకి దావా పెట్టిన వాళ్ళ పండుగ కూడా గౌరవిస్తారు. దాంట్లో పేద ముస్లింలు ఎవరైతే వాళ్ళకు దృష్టిలో పంపింది. క్రిస్మస్ పండుగ సందర్భంగా పేద క్రిస్టియన్ ఎవరైతే వాళ్ళకు కూడా దృష్టిలో పంపింది. మన తెలంగాణ ఆడబిడ్డలంతా గొప్ప జరుపుకునేటువంటి బతుకమ్మ పండుగ. ఆ సందర్భంలో దగ్గర ఈ సంవత్సరం అక్షరాల 1 కోటి మందికి 287 వెరైటీ చీరలు 317 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దగ్గర దగ్గర 1 కోటి మంది మహిళలకు బతుకమ్మ చీరలు వస్తా ఉన్నాం మన తెలుగు రాష్ట్రానికి. అన్ని మతాలు, అన్ని వర్గాలు అందరికీ కూడా మంచి చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఈ బతుకమ్మ చీరల పంపిణీలో ఇంకోటి జరుగుతుంది. ఒకవైపు మన ఆడపడులను గౌరవించుకుంటే, ఇంకోవైపు ఇవాళ సిరిసిల్లలో కానీ, మా కరీంనగర్ జిల్లా గర్శపూర్లో కానీ, వరంగల్లో కానీ, భువనగిరిలో కానీ, గద్వాల్లో కానీ ఎవరైతే నేత చేనేత కార్మికులు వాళ్ళ గతంలో పనిచేయకపోయేది చాలా మంది ఆత్మహత్యలు చేస్తున్నారు ఉమ్మడి రాష్ట్రంలో. ఇవాళ మన తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ముఖ్యమంత్రి గారు ఈ చీరలకు సంబంధించినటువంటి ఆటలంతా వీళ్ళకే ఎక్కేసరికి వాళ్ళు నెలకు 16,000 నుంచి 20,000 రూపాయలు ఒకరి కుటుంబం సంపాదించే వాళ్ళ పిల్లలతో మంచి సంతోషమైనటువంటి పరిస్థితి తెలంగాణలో మనం చూస్తున్నాం. వాళ్ళు తెలంగాణ ఆత్మహత్యలో నేత కార్మికులు. కాబట్టి ఇట్లా ఒక్కొక్క వర్గాన్ని చూసుకుంటూ అన్ని వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా మన ముఖ్యమంత్రి గారు మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కాకపోతే గడిచిన 6 నెలలుగా ఒకవైపు కరోనా, ఇంకోవైపు ఈ వాన, వీటితో కొంత హైదరాబాద్ ఇబ్బంది పడుతూ ఉంది. సో ఇప్పటికి కూడా ఇందాక నేను రాజుని దారుణాన్ని అడిగినా ఏదైనా ఇంత టికెట్స్ పోయేటట్టు పెట్టినా ఇంత చిన్న హాల్లో వీటితో మీటింగ్ అని చెప్పి అడిగిన. ఎందుకంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే దేశాల అధ్యక్షులతో సహా ఈ దేశ హోంమంత్రి, చాలా మంది ముఖ్యమంత్రులు, చాలా మంది నాయకులు, ప్రజాప్రతినిధులు చాలా మంది కరోనా రైల్వే శాఖ మంత్రి చనిపోయిన పాపం సురేష్ అంగడి కొద్దిమంది ఎంపీ కూడా చనిపోయినారు. సో ఎవరికి వాళ్ళు స్వీయ జాగ్రత్తలు పాటిస్తునే, స్వీయ నియంత్రణ చర్యలు పాటిస్తునే పార్టీ పరమైన కార్యక్రమాలు కానీ ప్రభుత్వ పరమైనటువంటి కార్యక్రమాలు కానీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇందాక నేను చెప్పినట్టుగా తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా మన ముఖ్యమంత్రి గారు అద్భుతంగా ఈ రంగం ఆ రంగం కాదు అన్ని రంగాలు అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు. సో వారి నాయకత్వంలో అద్భుతంగా తెలంగాణ ప్రగతిపథంలో ముందుకు సాగుతుంది. అదేవిధంగా కేటీఆర్ గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి మన ముఖ్యమంత్రి గారి మార్గనిర్దేశకత్వంలో హైదరాబాద్ మహానగరంలో కూడా చాలా కార్యక్రమాలు జరుగుతుంది. సో మనందరూ అదృష్టం కొద్ది పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ప్రభుత్వంలో ఒకవైపు మున్సిపల్ శాఖ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా, పరిశ్రమల శాఖ మంత్రిగా వారు కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఒక విజయమైనటువంటి నాయకుడిగా, పట్టుదలమైనటువంటి నాయకుడిగా, ప్రజల కోసం పనిచేయాలనేటువంటి తపన ఉన్నటువంటి యువకుడిగా ఇవాళ హైదరాబాద్ లో విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి వారు కృషి చేస్తూ ఉన్నారు. ఆ క్రమంలో గతంలో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో వారే ముందుండి జిహెచ్ఎంసీ ఎన్నికలు నడిపించినటువంటి తపన అప్పుడు మేమంతా పనిచేస్తాం. అప్పుడు 99 స్థానాలు మనం గెలుచుకున్నాం. మళ్ళీ ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఈ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఖచ్చితంగా గులాబీ జెండానే ఉంటుంది. వేరు స్థానం లేదు. అన్ని ప్రైవేట్ మనకు అనుకూలంగా ఉన్నాయి. అతి తక్కువ చూపించింది 91 సీట్లు ఒకసారి, అతి ఎక్కువ చూపించింది 104 సీట్లు. హైదరాబాద్ మీద గులాబీ జెండా సూర్యచంద్రుడు ఉన్న కాలం హైదరాబాద్ మీద గులాబీ జెండా
గతంలో నేను హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నా, విద్యార్థి నాయకులు ఉన్నా. 2003 నుంచి మొదలుకుంటే మన ప్రభుత్వం వచ్చేందుకు చూసినాం. గతంలో ఉన్నటువంటి అన్నార్థి ముందే గతంలో ఉన్నటువంటి చాలా ప్రభుత్వాలను చూసాం, చాలా మంది నాయకులను చూసాం. అంటే వీళ్ళు అటున్నా కూడా పెద్దల మీద కాదు, వీళ్ళు పనిచేసుకోలేదు పాపం. పెద్దలంతా వేరే ప్రాంతాలకు చెందినటువంటి నాయకులు చేరుకోవాలి కాబట్టి వీళ్ళు కూడా ఏం చేయాలనేటువంటి పరిస్థితి. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి మార్గనిర్దేశకత్వంలో అన్న కేటీఆర్ గారు ముందు హైదరాబాద్ లో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. హైదరాబాద్ అనగానే ఇది 2 రకాలుగా చూడాలి. ఒకటి ఉన్నత విద్యావంతులు ఉండేటటువంటి, అదేవిధంగా మంచి గొప్పగా ఒక అన్ని రంగులతో అన్ని హంగులతో సకల వసతులతో కూడినటువంటి హైదరాబాద్, కొత్త హైదరాబాద్ ఒకటైతే పాత హైదరాబాద్ ఒకటి. సో ఈ పాత హైదరాబాద్ లో దగ్గర ఎన్ని స్లమ్స్ ఉంటాయో కొత్త హైదరాబాద్ లో కూడా చాలా స్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి హైదరాబాద్ నియోజకవర్గం కొత్త హైదరాబాద్ లో వేసుకున్నా, అంటే మన ఓల్డ్ సిటీ అటువైపు నాపల్లి నుంచి కాక ఓల్డ్ సిటీ ఇటువైపు అంతా కొత్త హైదరాబాద్ అనుకున్నా, ఈ కొత్త హైదరాబాద్ లో కూడా ఈ న్యూ సిటీలో కూడా చాలా మంచి స్లమ్స్ ఉంటాయి. కేవలం మీదనే ఉన్నత విద్యార్థులు, ఉన్నత ఉద్యోగస్తులు వాళ్ళు ఉన్నటువంటి ఏరియాని మంచి చేయడం అనేటువంటి గత ప్రభుత్వాలు ఆచరించినటువంటి విధానం. కాస్మెటిక్ కల్చర్తో అక్కడ వాళ్ళ మెప్పు కోసం కూడా ఏదో మెరుగులు దిగేటటువంటి ప్రయత్నం చేసినారు తప్ప ఈ బస్తీలో ఉన్నటువంటి ప్రజల్ని కానీ ఈ స్లమ్స్ లో ఉన్నటువంటి సమస్యలు కానీ పట్టించుకునేటువంటి ప్రయత్నాలు గత ప్రభుత్వాలు చేయలేదు. దానివల్ల మన ముఖ్యమంత్రి గారు, మన మంత్రి కేటీఆర్ గారు స్లమ్స్ మీద, ఈ బస్తీల మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి ఖచ్చితంగా వీటన్నిటి కూడా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. దాంట్లో భాగంగా ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ తో మొత్తం హైదరాబాద్ సిటీ దీన్ని ఎట్లా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో ముందుగా మౌలిక సమస్యలను గుర్తించి మంచినీళ్ళు కావచ్చు, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ సప్లై, విద్యుత్ కావచ్చు, అదేవిధంగా డ్రైనేజీల నిర్మాణము, ఇంటర్నల్ సీసీ రోడ్ల నిర్మాణం కావచ్చు, ఈ రకమైనటువంటి మౌలికమైనటువంటి అంశాలను ప్రత్యేకంగా దృష్టి పెట్టి అటు గోదావరి నుంచి వచ్చినటువంటి నీళ్ళు కానీ, ఇటు కృష్ణా నుంచి వచ్చినటువంటి నీళ్ళు కానీ ఆ సిస్టమ్ అంతా కూడా స్టెబిలైజ్ చేసి ముందుగా ప్రస్తుతానికి హైదరాబాద్ లో మంచినీళ్ళ సమస్య పోగొట్టాలని చెప్పి ఆనాడు మన ప్రభుత్వం వచ్చిన కొత్తలో నిర్ణయాన్ని తీసుకొని పనులన్నీ కూడా వేగవంతం చేసి మంచినీళ్ళ సమస్యలకు ఒక శాశ్వత పరిష్కారం చూపించే మనం ప్రయత్నం చేస్తున్నాం. దాని తదనంతరం కరెంట్ కష్టాలు కూడా గతంలో 1 రోజు 2 రోజులు కరెంట్ పోయినటువంటి పరిస్థితులు హైదరాబాద్ బస్తీలో చూస్తున్నాం. కాబట్టి కరెంటు విషయంలో కూడా పెద్ద ఎత్తున 100 కోట్ల 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అధునాతనమైనటువంటి నాణ్యమైనటువంటి కరెంట్ సరఫరా వ్యవస్థను ఇక్కడ అనేక రకాలైనటువంటి ట్రాన్స్ఫార్మర్లు కావచ్చు, సబ్స్టేషన్ కావచ్చు పెద్ద ఎత్తున తీసుకొచ్చి మన కరెంట్ కష్టాలను కూడా మన హైదరాబాద్ లో ఈ ప్రభుత్వం తీర్చింది. అదేవిధంగా ఇంటర్నల్ సీసీ రోడ్డు, డ్రైనేజ్ వీటన్నిటి కూడా నిర్మిస్తా ఉంది. అదేవిధంగా పిల్లలు పెద్దవాళ్ళు సేపు ఆడుకోవడానికి గడపడానికి కొన్ని పార్కులు నిర్మిస్తా ఉన్నాం. యూత్ పిల్లల కోసం ఓపెన్ జిమ్లు నిర్మిస్తా ఉన్నాం. అదేవిధంగా పెళ్లి చేసుకోవాలన్నా ఫంక్షన్ చేసుకోవాలన్నా మన బస్తీలలో రోడ్లకు కట్టెలడం పెట్టి రోడ్లకు సైడ్ పదాలు కట్టి ఫంక్షన్ చేసుకునే చూస్తుంది. అటువంటి పోవాలని ప్రతి డివిజన్లో ఒక 2-3 బస్సులు కలిపి ఒక మంచి కమ్యూనిటీ హాల్, ఇలాగ దాదాపు చెప్పినట్టుగా మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ నిర్మించాలనేటువంటి ఆలోచనతో అనుభవం తీసుకుంటే, అదేవిధంగా మన హైదరాబాద్ నగరంలో ఉండాల్సినటువంటి మార్కెట్ లేదు, ఉండాల్సినటువంటి శ్మశాన వాటిక లేదు, తర్వాత ముస్లిం సోదరుల కబరస్థాన్ లేదు, క్రిస్టియన్ గ్రేవ్యార్డ్ లేదు. వీటన్నిటి కూడా ఆలోచించి అవన్నీ కూడా ఎక్కడికి వెళ్ళాలనేటువంటి ఆలోచనతో అదొక ప్రయత్నం కూడా 50 సంవత్సరాల కాలంలో కొనసాగించాం. ఇంకా హైదరాబాద్ నగరంలో ఏమేమి మౌలికమైనటువంటి వసతులు కల్పించాలి, ఏమేమి సామాన్యులకు సౌకర్యాలు కల్పించాలనేటువంటి ఆలోచనతో మన ప్రభుత్వం చాలా కార్యక్రమాలు చేసింది. కానీ 6 సంవత్సరాల కాలం అనేది చాలా చిన్నది, చాలా తక్కువ 6 సంవత్సరాల కాలం. ఎందుకంటే నేను కూడా ఎమ్మెల్యే ఉన్న చెన్నూరు నియోజకవర్గంలో గతంలో నేను పార్లమెంట్ సభ్యుడు ఉన్నా. మనకు రాష్ట్రము వచ్చినటువంటి సందర్భాన అసలు ఏమేమి సమస్యలు ఉన్నాయని చెప్పి మన లోతుల్లో పోతే అసలు 60 సంవత్సరాల్లో పెద్దగా పనులు జరగలేదు. చాలా సమస్యలు మనకు వారసత్వంగా అప్పటి నాయకులు అప్పచెప్పిపోయినారు. మా గ్రామాల్లో కానీ, పట్టణాల్లో కానీ, మండలాల్లో కానీ, ఇక్కడికి వస్తే హైదరాబాద్ నగరంలో కానీ ఈ సమస్యల ఆ గుడిని విప్పుతూ మనం పోతుంటే ఈ 6 సంవత్సరాల సమయం మాత్రమే మనకు సరిపోదు, ఇంకా కొంత సమయం కావాలి. జిహెచ్ఎంసీ ఎన్నికల తదనంతరం కూడా అంతకుముందు కూడా చాలా పనులు హైదరాబాద్ లో జరిగింది. మనం కేవలం ఎన్నికల దృష్టిలో పెట్టుకుని పనిచేసే పార్టీ మనది కాదు. చాలా కార్యక్రమాలు మనం చేసినాం, ఇంకా చాలా చేసుకోవాల్సి ఉంది. కాబట్టి మన రాష్ట్రంలో ప్రభుత్వంగా మనం ఉన్నాం. ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నాం, మంత్రిగా కేటీఆర్ గారు ఉన్నారు, మున్సిపల్ శాఖ మంత్రి, ఎమ్మెల్యేగా అన్నగారు ఉన్నారు. కాబట్టి కింది స్థాయిలో కూడా మనకు పంచాయతీ
చేసుకోవడానికి కానీ హైదరాబాద్ గొప్పగా తయారు చేసుకోవడానికి కానీ మన సమస్యలను పరిష్కరించుకుని ప్రజలకు సకల సౌకర్యాలు కల్పించడంలో మనంతా ఒక టీం లాగా పనిచేసుకునేటువంటి ఆస్కారం ఉంది. ఇవాళ చెన్నూరుకు నేను ఎక్కడ ఉన్నా మాకు ఇంకా 5 మండలాలు 5 జడ్పీసీ మనలే 5 ఎంపీలు మనలే దగ్గర దగ్గర ముందడి సర్పంచ్ ఉంటే 98 సర్పంచ్ మనం చేస్తున్నాడు. నాకే ఎవరు లాభం వచ్చిన తర్వాత కడవాలి అనుకున్నారు. సో మా టీం మున్సిపాలిటీ నాకు 3 ఉంటే మనవారి పాల్గొనడం ఎలక్షన్ లేదు. మిగతా 2 మున్సిపాలిటీలు ఉంటే రెండింటికి 2 మనమే. ఆల్మోస్ట్ చెన్నూరు 18 వార్డు ఉంటే 7 వార్డు విధానం చేసుకున్నాం. ఎలక్షన్ ముందు వేసిపోయారు. సో అట్లా మొత్తం మున్సిపాలిటీలు కానీ గ్రామ పంచాయతీలు కానీ అన్ని మనమే ఉన్నాయి కాబట్టి నేను ఎమ్మెల్యేగా అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో మనం ఏం పనిచేస్తున్నా గ్రౌండ్ స్థాయిలో మనకి ఇబ్బంది ఉంటుంది. మనం లేకపోతే కింద వేరే ఉన్నాడు మనం వేరే వాడు తినడం కాబట్టి అభివృద్ధి అనేది అడ్డం వాడు కాళ్ళ కట్టి వాడు పనిచేయడు మనల్ని చేయలేడు కాళ్ళ కట్టి పెట్టినట్టు ప్రతిదానికి అడ్డపడుతూ ఉంటాడు. కాబట్టి వాళ్ళ పాలక వర్గాలన్నీ మా దగ్గర మున్సిపాలిటీ కానీ గ్రామ పంచాయతీ కానీ మండల పరిషత్ కానీ చివరికి మా మంచిర్యాల జిల్లా పరిషత్ కూడా మేము. కాబట్టి మనం ఏ పని చేసుకోవడానికి మాకు చాలా ఈజీగా ఉన్నది, చాలా సౌకర్యంగా ఉన్నది, మంచిగా ఉన్నది. ఇక్కడ కూడా హైదరాబాద్ లో ముఖ్యమంత్రి గారు మన కేసీఆర్ గారు ఉన్నారు, మంత్రి గారు కేటీఆర్ గారు ఉన్నారు, ఎమ్మెల్యేలు కూడా అంతా మనలో ఉన్నారు. కింద డివిజన్ స్థాయిలో కార్పొరేటర్లు కూడా మనమే ఉంటే ఒక మంచి టీం వర్క్ తయారు చేసి టీం వర్క్ చేసుకొని బాగా పని చేసుకోవడానికి ఒక మంచి టీం తయారై మనం ముందుకోవడానికి ఆస్కారం ఉంటుంది. దానివల్ల హైదరాబాద్ లాభం జరుగుతుంది, హైదరాబాద్ నగరంలో ప్రజలకు కూడా లాభం జరుగుతుంది. ఇందాక చెప్పినట్టుగా 6 సంవత్సరాల కాలంలో చాలా చేస్తాం, ఇంకా చేయాల్సింది చాలా ఉంది. కాబట్టి అవన్నీ చేసుకోవాలంటే పై నుంచి కింది దాకా మనమే ఉన్నట్టయితే బ్రహ్మాండంగా ఒకే లైన్ మీద ఒకే థాట్ మీద పద్ధతిగా పకడ్బందీగా పనిచేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కేసీఆర్ గారు ఆలోచిస్తున్నారు ఈ హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా చేయాలి. ఈ హైదరాబాద్ ఇప్పటికీ ఒక గ్లోబల్ సిటీ, దీని ఖ్యాతి ఇంకా పెంచాలి, అద్భుతమైనటువంటి నగరంగా దీన్ని తీర్చిదిద్దాలి. ఇక్కడ ఉండేటువంటి పేద వర్గాలు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు కానీ ఈ వర్గాలందరూ కూడా ఒక అద్భుతమైనటువంటి నగరంలో మేము జీవిస్తున్నాం అనేటటువంటి ఆలోచనతో వాళ్ళు ఉండాలంటే ఇక్కడ శాంతి భద్రతలు మంచిగా ఉండాలి, మంచినీళ్ళ సప్లై మంచిగా ఉండాలి, కరెంట్ సప్లై మంచిగా ఉండాలి, అన్ని బస్తీల్లో అదేవిధంగా అన్ని కాలనీలు రోడ్లు మంచిగా ఉండాలి, డ్రైనేజీలు మంచిగా ఉండాలి, పార్కులు ఉండాలి, ఓపెన్ జిమ్లు ఉండాలి, మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్స్ ఉండాలి, వెజిటేబుల్ నాన్ వెజిటేబుల్ మార్కెట్ ఉండాలి, తర్వాత మన క్రిమిటోరియం శ్మశాన వాటిక ఉండాలి. ఇట్లా అన్ని రకాల సౌకర్యాలు ఉండాలి. ఎట్ ద సేమ్ టైం సంక్షేమ పరంగా ఎవరెవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ పెన్షన్లు రావాలి, కళ్యాణ లక్ష్మి రావాలి, షాదీ ముబారక్ కిట్ రావాలి, షాదీ ముబారక్ పక్కన రావాలి, కేసీఆర్ కిట్ రావాలి, రేషన్ అందే వాళ్ళకి రేషన్ అందాలి. ఇట్లా సకల సంక్షేమ కార్యక్రమాలు కూడా మంచిగా జరగాలి అనేటటువంటి ముఖ్యమంత్రి గారు ఆలోచన. మరి ఇవన్నీ జరగాలంటే పైన మనం ఉంటే కింద వేరే వాళ్ళు ఉంటే అది జరగదు, చాలా ఇబ్బంది అవుతుంది. గతంలో మనం చూసినాం జిహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ అంటే కుర్చీలు వదులుకోలేదు. గతంలో మనం చూసినాం హైదరాబాద్ అంటేనే ప్రతి వారం నేను చూసేది ఆ జలమండలి కాడ కాలి బిందెలు కాలి కుండల ప్రదర్శన ఉంటుంది. అసెంబ్లీ అనగానే గతంలో మనం చూసేది ఆ లాభాలు ఆ ఎండిపోయిన మక్కలు ఈ ఆ వరిపంతులు ఇవన్నీ కూడా పట్టుకొని అసెంబ్లీలో గొడవ జరిగింది. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మన ముఖ్యమంత్రి గారు దార్శనికుడిగా గొప్పగా అభివృద్ధి చేస్తూ ఉన్నాడు, గొప్పగా పనిచేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇవాళ జలమండలి దగ్గర కాలి కుండల కాలి బిందెల ప్రదర్శనలు లేవు, అసెంబ్లీలో లాభాల ప్రదర్శనలు లేవు. అదేవిధంగా ఇక్కడంతా వేరే గొడవలు. గతంలో హైదరాబాద్ మనం చూసేది ఎన్నిసార్లు కర్ఫ్యూ, ఇవాళ కర్ఫ్యూ లాంటి వాతావరణం హైదరాబాద్ లో లేదు. ఇవాళ గంగాజన తహసీల్ మహాత్మా గాంధీ ఏదైతే పోయిందో తెలంగాణలో హైదరాబాద్ గంగాజన తహసీల్ కలిసి ఇవాళ మన తెలంగాణ గాంధీ కేసీఆర్ వచ్చాక ఈ 6 సంవత్సరాల్లో మళ్ళా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం కర్ఫ్యూలు హిందూ ముస్లింల మధ్య గొడవలు. కానీ ఇవాళ పరిస్థితి లేదు. కాబట్టి ఇవాళ హైదరాబాద్ జిహెచ్ఎంసీ మన చేతుల్లో ఎందుకు ఉండాలంటే ఇవన్నీ జరగాలంటే కర్ఫ్యూలకి హైదరాబాద్ ఉండాలంటే జిహెచ్ఎంసీ మన చేతుల్లో ఉండాలి. జలమండలి దగ్గర ఖాళీ కుండల బిందెల ప్రదర్శనలు హైదరాబాద్ మనకు కనబడాలంటే జిహెచ్ఎంసీ మన చేతుల్లో ఉండాలి. ఎలాంటి గొడవలు లేకుండా అన్ని కులాలు మతాలు సామరస్యంగా బతికేటువంటి హైదరాబాద్ ఉండాలంటే జిహెచ్ఎంసీ మన చేతుల్లో ఉండాలి. ఇవాళ పైన ప్రభుత్వంగా మనం ఉన్నాం కాబట్టి ఏ కార్యక్రమమైన సాఫీగా ముందుకు సాగాలంటే జిహెచ్ఎంసీ మన చేతుల్లో ఉండాలి. తద్వారా రాబోయే రోజుల్లో ఇంకా మంచిగా మెరుగైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి జిహెచ్ఎంసీ మీద ప్రత్యేకంగా ప్రభుత్వం చాలా శ్రద్ధ పెట్టి ఇప్పటికీ కార్యక్రమాలు చేసింది. ఈ కార్యక్రమాలన్నింటినీ దయచేసి మీరంతా ప్రజలకు విస్తృతంగా మన డివిజన్లకు తీసుకొని పోవాలి. ఇప్పటికే జూబ్లీహిల్స్ డివిజన్ నేను గౌరవ ఎమ్మెల్యే గారిని కోరుతా ఉన్నా, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత జూబ్లీహిల్స్ డివిజన్ లో బస్తీల వారిగా కాలనీల వారిగా జరిగినటువంటి కార్యక్రమాలలో ఒక మంచి పాంప్లెట్ తయారు చేసి ఒక కరపత్రం తయారు చేసి ఇంటికి పంపించినట్టయితే మనం ఏం చేస్తామో ఫస్ట్ అర్థమైంది. ఇంతసేపటికి మనలో
కుటుంబాల గురించి మాట్లాడారు, కానీ ఒక పని గురించి మాట్లాడతారు. మాకు అది తెలుసు. కాబట్టి ఇప్పటివరకు మనం ఏం చేస్తున్నాం జూబ్లీహిల్స్ డివిజన్లో, దయచేసి అది కరపత్రాలను గురించి ఇంటికి పంపించాలి. జూబ్లీహిల్స్ సంబంధించి ఒక అభివృద్ధి నామం పత్రాలను తయారు చేయాలి. ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి అదొకటి చిట్టా తయారు చేయాలి. జూబ్లీహిల్స్ లో ఈ డివిజన్లో నివసిస్తున్నటువంటి ప్రజలందరికీ ప్రభుత్వ పరంగా ఏమేమి సంక్షేమ కార్యక్రమాలు అనుకుంటున్నారో అది కూడా రిపోర్ట్ తయారు చేయాలి. తయారు చేసి పంపించాలి. ఇప్పుడు జూబ్లీహిల్స్ డివిజన్ మా చెన్నూరు డివిజన్ లో మా చెన్నూరు నియోజకవర్గం నేను చెప్తా, బతుకమ్మ చీరలు 79,000 నుంచి 80,000 మందికి మేము బతుకమ్మ చీరలు పంచులు స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేసినప్పుడు నేను చెన్నూరులో మీటింగ్ పెట్టి నేను చెప్పిన ఏ మండలానికి ఎన్ని చీరలు ఇస్తున్నాం, ఏ మున్సిపాలిటీకి ఎన్ని చీరలు ఇస్తున్నామో నేను చెప్పిన. ఏదైనా గ్రామానికి పోయినప్పుడు ఆ గ్రామానికి పోయినప్పుడు ఆ గ్రామానికి సంబంధించిన డీటెయిల్స్ తీసుకుంటే ఆ గ్రామంలో ఎంతమందికి ఆసరా పెన్షన్లు వస్తున్నాయి, ఎంతమందికి మనం సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించాం, ఎంతమందికి కేసీఆర్ కిట్లు వచ్చినాయి, ఎంతమందికి అక్కడ కళ్యాణ లక్ష్మి షాదీ పథకాలు అక్కడ వచ్చినాయి, ఎంతమందికి ఆ గ్రామంలో రైతు బంధు వస్తుంది, ఎంతమందికి ఆ గ్రామంలో రైతు బీమా ఇప్పించాం, ఎంతమందికి ఆ గ్రామంలో రేషన్ వస్తా ఉంది. ఈ వివరాలన్నీ తీసుకుంటాం. ప్రభుత్వ పరంగా ఇండివిజువల్ ఎవరైతే లబ్ధి పొందుతారో ఆ వివరాలన్నీ తీసుకున్న గ్రామానికి పోతలేదు. అక్కడ ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్ని సీసీ రోడ్లు చేస్తాం, ఎన్ని డ్రైనేజ్ చేస్తాం, మిషన్ భగీరథలో ఎన్ని కోట్లు అక్కడ పని జరుగుతాం, ఎన్ని ట్యాంకులు కడతా ఉన్నాం, ఎన్ని హౌస్ హోల్డ్స్ వాటర్ సప్లై చేస్తా ఉన్నాం, అక్కడ ఎన్ని ట్రాన్స్ఫార్మర్లు పెట్టినాం, ఎన్ని కొత్త పోల్స్ చేస్తాం, మనం వచ్చినాక ఎన్ని లైట్లు పెట్టినాం, ఆ గ్రామ పంచాయతీ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నాం. ఈ లెక్కలన్నీ తీసుకోపోతున్నాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో 12,750 గ్రామ పంచాయతీలకు అక్షరాల ప్రతి నెల 339 కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నాం. 500 జనాభా 8 లక్షలు, తర్వాత 1000 జనాభా 16 లక్షల జనాభా ప్రాంతానికి కల్పిస్తాం. ఒక గ్రామానికి పోయే ముందు వివరాలన్నీ తీసుకొని పోయి ఫస్ట్ ఇది మాట్లాడినాక ఇంటి ఎవరైనా అడుగుతున్నాను ఇంకొక సమస్యలు ఎవరు చేసుకుంటా కొన్ని తక్షణం పరిష్కరించేటంటే కొన్ని దీర్ఘకాలికంగా ఒక టైం పెట్టుకుని పరిష్కరించేటంటే ఆ రకంగా మేము చూసుకొని పనిచేస్తున్నాం. కాబట్టి జూబ్లీహిల్స్ డివిజన్లో కూడా నేను కార్పొరేటర్ గారిని, ఎమ్మెల్యే గారిని, నాయకులందరికీ నేను కోరేది ఏంటంటే ఇక్కడ కూడా ఈ జూబ్లీహిల్స్ డివిజన్లో ఎంతమందికి లబ్ధి జరుగుతూ ఉంది ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా ఒక రిపోర్ట్ ఇవ్వండి. తర్వాత ఇప్పటిదాకా ఈ డివిజన్లో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి అది కూడా కరపత్రం ఇవ్వండి. భవిష్యత్తులో మనం చేసుకోవాల్సినటువంటి కార్యక్రమాలు ఏంటి అవి కూడా ఇప్పటికీ అందరూ చాలా కేటీఆర్ గారు దృష్టికి తీసుకుంటున్నారు. నేను కూడా ఫాలో చేస్తా. ప్రతి డివిజన్ ఇందాక చెప్పినట్టుగా కొన్ని నిధులు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. సో ఆ నిధులు కూడా ఇప్పించుకొని తక్షణం అత్యవసరంగా చేసుకోవాల్సినటువంటి పనులు ఏమో వాటన్నింటి కూడా మొదలుపెట్టుకున్నాం. రాబోయే రోజుల్లో చేసుకోవాల్సినటువంటి పనులు ఏముందో దానికి సంబంధించి ఎమ్మెల్యే గారు వాళ్ళకి హామీ ఇస్తారు. ఖచ్చితంగా ఆ పనులు కూడా మనం పూర్తి చేసుకున్నాం. అట్లా రెండు మూడు రకాలుగా పనులుగా ప్లాన్ చేసుకొని ముందుకు సాగుతాం. అదేవిధంగా మీ అందరితో నా విజ్ఞప్తి ఏంటంటే అవకాశం ఎక్కడైనా ఎట్లుంటుందంటే ఇప్పుడు నేను ఎమ్మెల్యే టికెట్ అడిగినా నియోజకవర్గానికి ఒకటే ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు తప్ప 2, 3, 4 టికెట్ ఇవ్వాలి. ఒకటే విభాగం ఇస్తారు కదా. ప్లస్ డివిజన్ స్థాయిలో కార్పొరేటర్కైనా, ఊర్లలో సర్పంచ్కైనా, మున్సిపాలిటీ కౌన్సిలర్కైనా ఎవరికైనా ఒకటే విభాగం ఉంటుంది తప్ప 2, 3 ఇవ్వాలి. కాబట్టి దాన్ని మనం అర్థం చేసుకోవాలి. పార్టీలో అవకాశం కోసం ఎవరైనా మాట్లాడచ్చు కాదు. కానీ అంతగా పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు అందరూ కూడా కలిసి ఉండాలి. ఇది నా విజ్ఞప్తి మీ అందరితో. ఎందుకంటే మీకు చాలా యాక్టివ్ ఎమ్మెల్యే ఉన్నారు. నాగేంద్ర కార్యకర్తలు ఆయన ఎట్లా చూసుకుంటారో నాకు బాగా తెలుసు. గతంలో నుంచి కూడా కార్యకర్తలు ఆయన బలం అందరూ మంచిగా చూసుకుంటారు. మాస్ లీడర్ కాబట్టి ఎవరెవరికి ఎక్కడ అవకాశాలు రావాలి అక్కడ అందరిని అకామిడేట్ చేసుకుంటూ పోతాం. ఎవరికి ఇగ్నోర్ చేయం. ప్రతి ఒక్క కార్యకర్త టీఆర్ఎస్ పార్టీకి కావాల్సిందే. కార్యకర్తలే మన టీఆర్ఎస్ పార్టీకి బలం. ఎందుకంటే ఆనాడు ఉద్యమ సందర్భంలో నిలబడేది కార్యకర్తలే. ఈ కార్యకర్తలతోనే కేసీఆర్ గారి నాయకత్వం మనం తెలంగాణ తెచ్చుకున్నాం. రేపటి రోజుల్లో కార్యకర్తలు మంచిగా కడుపు పెట్టుకొని కాపాడుకుంటాం. ఎందుకంటే హైదరాబాద్ లాంటి నగరాన్ని డైరెక్ట్ గా కేటీఆర్ గారే చూస్తూ ఉన్నాం. ఇదంతా అదృష్టవాదులు హైదరాబాద్ మేము జిల్లాలో అనుకుంటాం. హైదరాబాద్ ఎంత అదృష్టవాదులు డైరెక్ట్ అనగానే చూస్తున్నారు అని చెప్పి. కాబట్టి ఏ సమస్యలు ఉన్నా మంచికి చెడుకి అన్నిటికీ అన్నయ్యకు అందుబాటులో ఉంటారు, అన్నయ్యకు అండగా ఉంటారు. కాబట్టి మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ మంత్రిగా, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న వరకు ఎక్కువగా హైదరాబాద్ ఫోకస్ చేస్తున్నారు. కాబట్టి చాలా సమస్యలు పరిష్కారం అయితే ఎంతసేపు కార్యకర్తలు నాయకులందరూ కూడా మంచిగా కాపాడుకుంటాం. ఎమ్మెల్యే గారు ఉన్నారు, కేటీఆర్ గారు ఉన్నారు. కాబట్టి ఎవరు కూడా నిరంతర పడదని చెప్పి నేను కోరుతూ ఖచ్చితంగా జూబ్లీహిల్స్ డివిజన్ నేను ఇందాక చెప్పిన లైన్ కొంచెం పనిచేస్తున్నాం. అదేవిధంగా నేను ఎమ్మెల్యే గారిని కూడా కోరుతా ఉన్నా. దయచేసి ఒక 2 రోజులు మీరు నాకు ఇక్కడ దగ్గర ఈ మన ఫిల్మ్ బస్తీలోనే 18 బస్తీలు ఉంటాయి. అదేవిధంగా గాయత్రీస్, మన ఇందిరానగర్ ఇంకా కొన్ని బస్తీలు ఉన్నాయి. నేను ఏమనుకుంటున్నాను, దయచేసి రేపు మనకి అసెంబ్లీ ఉంది కాబట్టి ఎల్లుండి నాకు కొంచెం బస్తీల ముఖ్యులతో ఒక మీటింగ్ మా మినిస్టర్ పార్టీ లేదు ఎక్కడైనా పెట్టంటే మీరు ఉన్నా లేకుండా నాకు అటాచ్ చేసిన
నేను పెట్టుకొని కొంచెం ఇంకా లోతుగా బస్తీలలో మన పార్టీ పరిస్థితి ఇంకా ఏమేమి ఉన్నాయి, ఏమేమి చేసుకోవాలి, ఎటువంటి ఏంటి అనేటువంటి బస్తీ నాయకులతో తర్వాత మనకు ఉన్నటువంటి ఈ కాలనీ నాయకులు కొంతమంది నాకు 20-30 మంది ముఖ్యంగా అయితే ఇప్పుడు అన్ని విషయాలు మీడియా ఉంది కదా, అన్ని విషయాలు ఉపయోగం మాట్లాడుతారు, ఇంతమందిలో ఉపయోగం మాట్లాడతారు. కాబట్టి ఇంకా కొంత డీటెయిల్గా జూబ్లీస్ విషయానికి సంబంధించి కొంచెం పోవడానికి మాట్లాడడానికి నాకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి అట్లా కొంతమంది ముఖ్యంగా బస్తీల వారిగా కాలనీల వారిగా జూబ్లీస్ విషయానికి సంబంధించి వాళ్ళతో కూడా ఒక మీటింగ్ నాకు ఏర్పాటు చేయాలని ఎల్లుండి వీలైతే రేపు అసెంబ్లీ ఉంటుంది కాబట్టి మనం ఎల్లుండి ఒక మీటింగ్ ఏర్పాటు చేయాలని నేను అన్నగారికి కోరుతా ఉన్నా. అదేవిధంగా మేము ఏం చేస్తామంటే సార్ వీడియో సిస్టమ్ మా దగ్గర ఎలక్షన్స్ ఉంటే మేము ఏం చేస్తామంటే ఈ లొల్లు పంచాయతీ ఉండదని నేను మండలానికి కూడా సమన్వయ కమిటీ ఇస్తాను, తర్వాత మున్సిపాలిటీ సమన్వయ కమిటీ ఇస్తాను. ఒక ప్రెసిడెంట్ పెట్టాం అనుకో, ఇప్పుడు మా మున్సిపాలిటీ మా చెరువు మున్సిపాలిటీ ఒక ప్రెసిడెంట్ పెట్టాం అనుకో 18 వార్డులు ఆయన కాంగ్రెస్ నేను ఏం చేసేది ఆ మున్సిపాలిటీ మొత్తానికి కూడా ఒక 12 మందితో ఒక సమన్వయ కమిటీ వేసేసి ఆ 12 మందికి కొందరికి కొన్ని వార్డులను అసైన్ చేసి ఎలక్షన్స్ పనిచేస్తాం. సో అట్లనే మన డివిజన్లో సీనియర్ నాయకులు బస్సుల వారిగా కాలనీల వారిగా ఉంటే ఈ ఎలక్షన్ వారు దయచేసి ఒక సమన్వయ కమిటీ లాంటి ఇంటర్నల్ బయట చెప్పుకునే కానీ బయట మాట్లాడుతున్నారు ఒక సమన్వయ కమిటీ లాంటి చేసుకుని ఎక్కడికక్కడ మనం పనిని ఇంకా గ్రౌండ్ స్థాయిలో తీసుకుపోవడానికి కొంత బాగా పనిచేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. దాంట్లో కొంతమంది మహిళలు, కొంతమంది యూత్, కొంతమంది పెద్ద మనుషులతో ఒక సమన్వయ కమిటీ 20 మంది 30 మంది అయితే 30 మంది మనం పార్టీకి ఫుల్ టైం ఇచ్చి యాక్టివ్గా పనిచేసుకోవడం కొంత పాజిటివ్ దృక్పథంతో పార్టీ గెలుపు కోసం పార్టీ కోసం కష్టపడే అప్పుడు 20-30 మంది ఒక సమన్వయ కమిటీ లాంటివి వేసుకుంటే ఇంకా మనకు గ్రౌండ్ లో ఉండేటువంటి సమస్యల పరిష్కారం. ఇప్పుడు మీరు స్థానిక శాసనసభ్యులుగా ప్రతి బస్తీకి పోయి ప్రతి ఇంటికి పోయి అందరూ కూడా కన్విన్స్ చేయాలి, అందరితో కూడా మాట్లాడాలి. కాబట్టి ప్రతి బస్తీ కవర్ అయ్యేటట్టుగా మనం మంది తీసుకుని సమన్వయ కమిటీ లాంటి చేసుకుంటే మన ఎన్నికలకు బాగా ఉపయోగపడుతుంది, లాభం ఏర్పడేటటువంటి నా ఉద్దేశంగా నేను తెలియజేసుకుంటాను. ఇది నా సూచన, అంతిమంగా నిర్ణయం స్థానిక శాసనసభ్యులు అని చెప్పి తెలియజేసుకుని నేను మీతోనే ఉంటా, మీతోనే పనిచేస్తా. ఎవరిని ఏదైనా దయచేసి కడుపులో ఏం పెట్టుకోకుండా మనం ఎన్నికగా కలుసుకున్న రోజు అన్ని విషయాలు ఓపెన్ గా మీడియా ఉంటుంది కాబట్టి అన్ని విషయాలు ఓపెన్ గా మాట్లాడుకొని నా లక్ష్యాలు అంటే హైదరాబాద్ నియోజకవర్గం అన్నగారి నాయకత్వంలో 6 డివిజన్ మనం గెలిచి మాట్లాడలేదు. 6 డివిజన్లు మనం గెలవాల్సిందే, కేటీఆర్ గారికి అప్పచెప్పాల్సిందే. దానికోసం మేము మా నియోజకవర్గంలో ఎట్లా పని చేసుకున్నామో దానికన్నా రెట్టింపు ఉత్సాహంతో హైదరాబాద్ నియోజకవర్గంలో మేము పనిచేస్తాం. ఇంకా మా టీం కూడా దిగితే ఇదే కాకుండా రాబోయే రోజుల్లో డివిజన్ ఒక ఎమ్మెల్యే మీకు ఇన్ఛార్జ్ రాబోతారు. సో వాళ్ళు కూడా మీకు కూడా ఉంటారు, వాళ్ళు కూడా నేను ఉంటాం. అందరం కూడా కలిసికట్టుగా ఈ ఎలక్షన్ మంచిగా చేసుకుని జిహెచ్ఎంసీలో హైదరాబాద్ నుండి 6 డివిజన్ తెచ్చుకున్నట్టుగా పనిచేద్దాం, కష్టపడదాం. జూబ్లీహిల్స్ కూడా మంచి డివిజన్, మంచి ప్రజలు. గతంలో జిహెచ్ఎంసీ ఎలక్షన్ అన్నగారు బాగా యాక్టివ్గా జరిగిన అంత అనుభవం ఉంది. సో ఈ జూబ్లీహిల్స్ మనం ఈజీగా గెలిచే డివిజన్లో జూబ్లీహిల్స్ కూడా ఒకటి, ఈజీగా ఎక్కువ కష్టం లేకుండా గెలిచే డివిజన్లో జూబ్లీహిల్స్ ఒకటి. ఎందుకంటే అన్న 4 సర్వేలు చేయించారు. మా పిల్లలు కూడా ఒక 12 మంది వచ్చి మీకు తెలుసో చాలా మంది తిరిగిపోయారు, వారం రోజుల పాటు తిరిగి నాకు 8వ తారీఖు రిపోర్ట్ ఇచ్చిపోయారు. సో మంచిగా ఉంది మనకు. కాకపోతే కొంత ఏంటంటే ఇక బయట ఎవరితో ఏం లేదు, మనమే కొంచెం ఆలోచనలు తిరిగి ఉంటాయి. ఇవన్నీ పని చేసుకొని మనతో కూర్చొని మనం మంచిగా మాట్లాడుతుంది. రేపు కార్పొరేటర్ టికెట్ ఒకరికి వస్తుంది, మిగతా ఏమైంది మిగతా వాళ్ళకు 300-400-500 వాళ్ళకి వేరే అవకాశం ఉంటుంది. అంతే తప్ప ఒక కార్పొరేటర్ టికెట్ ఎంత అయిపోయిందని చెప్పి దయచేసి ఇవ్వాలి. అందరం కూడా కలిసికట్టుగా మాట్లాడుకుని మంచిగా కష్టపడదాం, మంచిగా పనిచేస్తాం, పార్టీని ఇక్కడ గెలిపిస్తున్నాం. మీకు మరో విషయం చేసుకోకుండా ముఖ్యమంత్రి గారు ఆలోచన ఏంటంటే ఒకసారి జిహెచ్ఎంసీ ఎన్నికలు అయిపోతే మనకి ఉన్నటువంటి పెద్ద ఎలక్షన్ ఒకసారి జిహెచ్ఎంసీ ఎన్నికలు అయిపోతే బాగా పని చేసుకుందాం. మొత్తం తెలంగాణ అంతా ఏమేమి అంశాలు మన పెళ్లిలో ఉంటాయో అవన్నీ కూడా వేగంగా పూర్తి చేసుకుని వీలైనంత తొందరగా దీనితో ఒక ట్రాఫిక్ పెట్టించి ప్రమాణంగా ముందుకు పోదాం అనేటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారు ఉన్నారు. మనకి ఎలక్షన్ కొంచెం కీలకం. దయచేసి నాయకులంతా కార్యకర్తలంతా సీరియస్ గా మీరు దీన్ని శ్రద్ధ పెట్టాలి. ఎవరి మనసులో ఏమున్నా ఏమన్నా సింపుల్ ఒక ఇంటనే ఒక తల్లి కడుపున 45 కొడుకు పిల్లలు అందరూ తిరుగుతారు, ఒక్కొక్కరు తిరుగుతారు. ఇంత పెద్ద వ్యవస్థలో మనం కూడా అందరం ఒకటే తిరుగుతాం. నేను కూడా ఏమనుకోను, నేను చాలా ప్రాక్టికల్ మనిషి. అందరం ఒక తిరిగి ఉన్నాం, అందరూ అభిప్రాయాలు ఒక తిరిగి ఉంటాయి. అయినప్పటికీ కూడా అందరం కూడా అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ పార్టీగా ఒక నిర్ణయం వచ్చిన తర్వాత అందరూ కూడా కలిసికట్టుగా మిగతా సమన్వయంతో పనిచేసుకోవడమే కుటుంబ లక్ష్యం, అది కుటుంబ లక్ష్యం. కాబట్టి ఆ దిశగా మనంతా కూడా కలిసికట్టుగా పనిచేసుకుని మీ అందరికీ మంచి భవిష్యత్తు ఉంటుంది. బ్రహ్మాండంగా నేను చెప్తున్నా
కొంచెం జాగ్రత్త. రాజకీయాల్లో ఓపిక చాలా ముఖ్యం, గుర్తుపెట్టుకోండి. రాజకీయాల్లో ఓపిక చాలా ముఖ్యం. తొందరపడితే ఏం కాదు, ఆవేశపడి ఏముందో ఏం కాదు. ఇది ఉద్యమం కాదు ఆవేశపడ్డానికి. సో కాబట్టి చాలా ఓపికగా, చాలా కూల్గా పార్టీ లైన్లో, ప్రభుత్వ లైన్లో, అన్నగారి లైన్లో అందరూ కూడా కలిసి మంచి పనిచేస్తుంటే అందరికి భవిష్యత్తు ఉంటుంది, అందరికీ కూడా మంచి ఉంటుందనే విషయం తెలియజేస్తూ మీరందరూ రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో సహకరిస్తారని, జూబ్లీస్ విజయంగా గులాబీ జెండా మనం ఎగరేస్తామని చెప్పి నేను ఆశిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా మంది సీనియర్ ఉన్నారు, వాళ్ళ పేరు చెప్పలేకపోయినా నన్ను ఏమనుకోదని కోరుతూ మీ అందరూ సెలవు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.